ప్రస్తావించారు. దైవ మొదటి పద్యం ఎప్పుడూ కూడా భగవంతుని స్తుతిస్తూ ఉంటుంది, లేదా ఆశీర్పూర్వకంగా ఉంటుంది, లేదా వస్తు నిర్దేశపూర్వకంగా ఉంటుంది. వస్తు నిర్దేశం అంటే ఈ గ్రంథంలో ఏం చెబుతారో, ఏమేమి విషయాలు వస్తాయో ఆ విషయాలను తెలియజేస్తూ ఉంటుంది. ఈ పద్యంలో అది కూడా చేశారు ఆయన. 6 అంశాలు చెప్పారు. ఆ 6 అంశాలు కూడా ఈ భాగవతంలో మనకి ప్రస్తావనకు వస్తాయి. ఒకటవది ఏంటంటే శ్రీ కైవల్య పదంబు చేరుటకు నై చింతించెదం. శ్రీ కైవల్యం పొందడానికి, మోక్షం పొందడానికి పరీక్షిత్ మహారాజు గారి కథ అదే కదా. పరీక్షిత్ మహారాజు గారు శృంగి అనేటటువంటి మహావిద్యాలు శిపించబడినటువంటి వాడై 7 రోజుల్లో తక్షకుడి యొక్క విషాగ్ని జ్వాలకు దగ్ధమవుతామని శపిస్తే గంగానది తీరంలో, గంగానది మధ్యంలో వట్టి స్తంభం మేడలో కూర్చున్నాడు ఆయన 7 రోజులు కూడా. సుఖమహర్షి వచ్చి వారి భాగవతాన్ని వినిపించారు. ఈ పరీక్షిత్ మహారాజు గారి కథ ఈ భాగవతంలో మనకి ప్రారంభంలోనే వస్తుంది. అంతేకాదు భగవద్భక్తులైనటువంటి కుంతీదేవి యొక్క వృత్తాంతం వస్తుంది, భీష్ముల వారి యొక్క వృత్తాంతం వస్తుంది. ఇదంతా కూడా మోక్షాన్ని కోరుకుంటున్నటువంటి వారి యొక్క వృత్తాంతాలు ఇవన్నీ కూడా. ఇక రెండవది లోకరక్షైకారంభకం, లోకాలను రక్షించేటటువంటి వాడు. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు మొదలైనటువంటి వారిని చంపి వధించి, కాలయవనుడు మొదలైనటువంటి వాళ్ళు ఇంకా ఉన్నారు, కంసుడు, కాలయవనుడు, ఇటువంటి వాళ్ళందరినీ కూడా సంహరించి వారి యొక్క అత్యాచారాల బారి నుంచి ప్రజలను కాపాడినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మని, ఆ శ్రీమన్నారాయణుడిని నేను ప్రార్థిస్తున్నానన్నారు. ఇది రెండవ అంశం. ఇక మూడవ అంశం భక్త పాలన కళా సంరంభకం, భక్తులను రక్షించేటటువంటి కళ కలిగినటువంటి వాడు ఆయన. భక్తులను రక్షిస్తాట. గజరాజ మోక్షణం ఉన్నది మనకి, గజేంద్ర మోక్ష ఘట్టం. భక్తులు రక్షించడానికి ఒక పెద్ద ఉదాహరణ, అంతకు మించినటువంటి ఉదాహరణ మనకి అవసరమే లేదు. ఈ లక్షణం కలిగినటువంటి శ్రీకృష్ణ పరమాత్మని, శ్రీ మహావిష్ణువుని నేను స్తుతి చేస్తున్నానన్నాడు. దానవోద్రేక స్తంభకం, దానవుల యొక్క ఉద్రేకాన్ని తగ్గించేటటువంటి ఆ పరమాత్మని. ఎప్పుడూ తర్వాత వచ్చేటటువంటి కల్పంలో ఇంద్రుడు కావలసినటువంటి వాడు బలిచక్రవర్తి, వచ్చేటటువంటి కల్పంలో ఇంద్రుడు అవుతాడు ఆయన. ఇప్పుడు ప్రస్తుతం సుతలలోకంలో ఉన్నాడు. ఆ సుతలలోకంలో దానవులంతా ఉన్నారు. భూలోకానికి కింద ఉంటుందని ఆ లోకానికి రక్షణగా గదాధారి శ్రీ విష్ణుమూర్తి అక్కడ కూర్చుని ఉంటాడట. వరం ఇచ్చాడు ఆయనకి, నీ ద్వారం దగ్గర నేను కూర్చుని ఉంటానయ్యా అని. ఎప్పుడో కావాల్సినటువంటి వాడు తొందరపడి ఇప్పుడే అసురుడు కనుక రాక్షసుల లక్షణంతో ఇంద్రపదవిని తీసుకున్నాడు. అతని యొక్క ఉద్రేకాన్ని తగ్గించినటువంటి వాడు వామనావతార రూపంలో వచ్చేటటువంటి శ్రీ మహావిష్ణువు. ఆయన స్తుతి చేస్తాను. కేలిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకుం. ఈ అంశంతో విశ్వకర్తృత్వాన్ని వెల్లడించేటటువంటి సూర్యవంశము, చంద్రవంశము మొదలైనటువంటి వంశాల యొక్క రాజుల కథలన్నీ కూడా మనకి భాగవతంలో 9వ స్కంధంలో కనిపిస్తాయి. ఈ అంశాలన్నీ కూడా భాగవతంలో వస్తాయని వస్తువుని నిర్దేశిస్తూ అటువంటి శ్రీకృష్ణ పరమాత్మని స్తుతి చేస్తున్నాను అన్నాడు. మహానందాంగనాడింభకం, మహాభాగవతంలో, శ్రీమద్ భాగవతంలో 10వ స్కంధం మొత్తం ఒక స్కంధమంతా కూడా శ్రీకృష్ణుడి గురించి, శ్రీకృష్ణుడి లీలా విశేషాల గురించి, శ్రీకృష్ణుడి యొక్క చరిత్ర గురించే చెబుతుంది. ఆ వృత్తాంతమంతా ఉంది. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు నేను స్తుతి చేస్తున్నాను అని పోతన గారు మహాభాగవత రచనని ప్రారంభించారు. తర్వాత బ్రహ్మదేవుడిని ప్రార్థించారు, పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేశారు, అమ్మవారు ముగ్గురిని ప్రార్థించారు. త్రిమూర్తులు ముగ్గురిని, అమ్మవారు ముగ్గురిని.
ప్రార్థించారు ఆయన. సరస్వతీదేవిని ఎక్కువగా ప్రార్థన చేశారు, ఎందుకంటే విద్యలకు తల్లి సరస్వతి కాబట్టి. శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మందార సుధాపయోధిసిత తామర తామరస అమరవాహిని సుధాకారతనొప్పు నిన్ను మణికానగా ఎన్నడు కల్లు భారతి. అమ్మా సరస్వతి, నిన్నెప్పుడు చూడగలుగుతానమ్మా, నీ అనుగ్రహం ఎప్పుడు పొందగలుగుతానమ్మా, నీవు చాలా స్వచ్ఛమైనటువంటి దాని అని చెబుతూ 16 వస్తువులను ఇక్కడ ఆయన ఉదాహరణలుగా చెప్పారు. ఇవన్నీ కూడా తెల్లటి వస్తువులు. శారద నీరదెందు, శరదృతువులో తెల్లటి మేఘం ఉంటుంది, ఆ మేఘం తెల్లటి రంగు, ఆ రంగులో ఉంటాము మనకు. అలాగే శరత్కాలంలో ఉండేటటువంటి చంద్రబింబం పచ్చకర్పూరం, పటీరం, పటీరం అంటే బహుశా పటిక, తెల్లగా ఉంటుంది. రాజహంసలు, జాజిపూల దండలు, నీహారం, డిండిమం, వెండికొండ, రజతాచలం, పరమేశ్వరుడు ఉండేటటువంటి వెండికొండ, తెల్లని కొండని, రెల్లు పువ్వులు, ఆదిశేషుడు, మల్లెపూలు, మందారాలు, పాల సముద్రం, పూచినటువంటి కొండరీకాలు, ఆకాశగంగా, ఇవన్నీ కూడా స్వచ్ఛంగా ఉంటాయి. మీ శుభాకారానికి ఉజ్వలమైనటువంటి ఉదాహరణలవి. అటువంటి స్వచ్ఛమైనటువంటి నిన్ను, ధవల సుందరమైనటువంటి మూర్తిమైనటువంటి నిన్ను నేను ప్రార్థిస్తున్నాను. నన్ను అనుగ్రహించగలవలసింది. మీ దర్శన భాగ్యం నాకు ఎప్పుడో కలుగుతుంది కదా, ఎప్పుడు కలుగుతుందో కదా. అమ్మలగన్నయమ్మ, అమ్మవారిని స్తుతి చేస్తున్నారు. అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూల పుటమ్మ, చాలా పెద్దమ్మ. అన్నీ కూడా తేలికపాటి పదాలు. పోతన గారి కవిత్వం మనకి చాలా తేలికగా అర్థమవుతాయి. శ్రీకృష్ణుడు మధురానగరానికి వచ్చాడు. వచ్చినప్పుడు అక్కడ ఒక పువ్వులు అమ్మేటటువంటి వాడు పువ్వుల దండలు తయారు చేసి కంస మహారాజు గారి కోసం తీసుకువెళ్తున్నాడు. ఏమయ్యా నాకు ఈ పువ్వులు అన్నాడు కృష్ణుడు 10వ స్కంధంలో. భక్తితో ఇచ్చాడు, నమస్కారం చేసి ఇచ్చాడు. చాలా మెచ్చుకున్నాడు కృష్ణుడు. అదే ఒక రజకుడిని ఇస్త్రీ చేసినటువంటి బట్టలు ఇవ్వమంటే రాజుగారి బట్టలు నీకు ఇవ్వరు పొమ్మన్నాడు. ఒక దెబ్బ కొడితే చచ్చిపోయాడు ఆ రజకుడు. ఇక్కడ ఈ మహారాష్ట్రుడు పూలమ్మేటటువంటి అబ్బాయి భక్తితో ఇచ్చాడు. నీకేం బలం కావాలో కోరుకోవయ్యా అన్నాడు. అప్పుడు చక్కటి పద్యం చెప్పారు పోతన గారు, చిన్న పద్యం. నీ పాద కమల సేవయు నీ పాదర్చకులతోడి నెయ్యము నితాంతావార భూత దయయును తపసమందారా నాకు దయసేయగలే. చిన్న చిన్న మాటలు, అలతి అలతి మాటలతో పద్యాలు రాశారు. కొన్ని చోట్ల గట్టి పద్యాలు కూడా వచ్చాయి. భాగవతంలో అక్కడక్కడ మంచి అర్థం ఉన్నటువంటి, లోతైనటువంటి భావం ఉన్నటువంటి పద్యాలు. పార్వతీదేవిని స్తుతిస్తున్నారు పోతన గారు. అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూల పుటమ్మ, చాలా పెద్దమ్మ, సువారులమ్మ కడుపు ఆరడి కూర్చినయమ్మ. రాక్షసుల తల్లి, సురారులు అంటే రాక్షసులు, దేవతలకు శత్రువులు. రాక్షసులకు తల్లి అయినటువంటి దితి యొక్క కడుపుకి గర్భశోకాన్ని తీసుకొచ్చినటువంటి తల్లి మనకు. సురారులమ్మ కడుపు ఆరడి కూర్చినయమ్మ, తన్నులో నమ్మిన వెలుగుటమ్మల మనమ్ముల ఉండెడి అమ్మ. దుర్గా మాయమ్మ కృపాదీచుద మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు నాకు ప్రసాదించు తల్లి అని అమ్మవారిని స్తుతించిన తరువాత లక్ష్మీదేవిని స్తుతి చేశారు. హరికిం పట్టపు దేవి, హరికిం పట్టపు దేవి, పుణ్యముల ప్రోగు. పుణ్యముల ప్రోగట ఆవిడ, ప్రోగు
చంద్రుతో పుట్టువు. ఆ సముద్రాన్ని నడుస్తున్నప్పుడు పుట్టారు వీరిద్దరు, చంద్రుడు అమ్మవారు లక్ష్మీదేవి. ఆయనకి అక్కగారు చెల్లెలు ఈవిడ ముందు ఈవిడే వచ్చారు. భారతీ గిరిసుతో ఆడు పూని తామరలందుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు ఇల్లాలు భాసుల తల్లేములు వాపు తల్లి. ఆనందముంటే మన యొక్క లేములు పోతాయి, మనకు సంపదలు కలుగుతాయి, మనకు ఐశ్వర్యం కలుగుతుంది. అటువంటి తల్లి ఆ సిరి ఇచ్చు నిత్య కళ్యాణము. అటువంటి తల్లి నాకు శుభములను నిత్య కళ్యాణములను ప్రసాదించుగా. కానీ ఈ విధంగా ఇంకా సూర్యుడిని, కుమారస్వామి ఇటువంటి దేవతలందరినీ కూడా పూజించిన తర్వాత, స్తుతి చేసిన తర్వాత భాగవత రచనకు ఉపక్రమించారు గౌతమ గారు. ఈ శ్రీమద్భాగవతం సంస్కృతంలో వేదవ్యాస మహర్షి రచించాడు. మహాభారతం రాశాడు ఆయన. సత్యవతీ కుమారుడు వేదవ్యాసుల వారు. పరాశర మహర్షికి సత్యవతి ఎందుకు జన్మించినటువంటి వాడు దాశరాజు కుమార్తె ఆవిడ సత్యవతి. ఆవిడ యొక్క కుమారుడు వేదవ్యాస మహర్షి. ఆయన ద్వీపంలో పుట్టాడు కనుక కృష్ణద్వైపాయనుడు అన్నారు, ద్వైపాయనుడు అన్నారు. నల్లగా ఉంటాడు కాబట్టి నీలమేఘశ్యాముడు ఆయన. తాంసునీలపయోధశ్యాముడు అంటారు వెంకన్న గారు. నీలమేఘశ్యాముడు మేఘం రంగులో, శరత్కాలంలో ఉండేటటువంటి మేఘం రంగులో ఉంటాడు ఆయన. శ్రీకృష్ణుడికి ఏ రంగు ఉందో ఆ రంగు వ్యాసుల వారికి చాలా అందమైనటువంటి రంగు. వేదాలను విభాగం చేశాడు. గంపగుత్తగా ఉన్నటువంటి, సిగ్గుపడిపోయి ఉన్నటువంటి వేదాలన్నింటినీ కూడా జాగ్రత్తగా విడదీసి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము అని 4 వేదాలుగా విడదీసినటువంటి వాడు వేదవ్యాసుల వారు. ఆయనకి వేదవ్యాసులు అని పేరు వచ్చింది. అందువలన మహాభారతాన్ని రచన చేశారు. అంతకుముందే అష్టాదశ పురాణాలు రాశారు. అష్టాదశ ఉపపురాణాలు రాశారు ఆయన. 18 ఉపపురాణాలు, 18 ఉపపురాణాలు. శివపురాణము, బ్రహ్మపురాణము, బ్రహ్మ వైవర్త పురాణము, బ్రహ్మాండ పురాణము, వామన పురాణము, కూర్మ పురాణము, భాగవత పురాణము, ఇవన్నీ కూడా అష్టాదశ పురాణాల్లో వస్తాయి. ఇక్కడ ఒక్క విషయం చెప్పుకోవాలి. అష్టాదశ పురాణాలు 18లో ఒక్క భాగవత పురాణం కృష్ణ భక్తులు అంటారు. ఈ భాగవతమే అష్టాదశ పురాణాల్లో వస్తుందంటారు. అమ్మవారి భక్తులు అంటారు. కాదండి, దేవీ భాగవతం వస్తుందంటారు. కానీ పోతన గారి లెక్క ప్రకారం మన కృష్ణుడు, శ్రీకృష్ణుడిని వర్ణించినటువంటి భాగవతమే అష్టాదశ పురాణాల్లో ఉంది. దేవీ భాగవతం ప్రత్యేకం, అది సెపరేట్, ప్రత్యేకంగా ఉన్నటువంటిది దేవీ భాగవతం. వీటితో తుల్యమైనటువంటిదే, అష్టాదశ పురాణాలతో సాటి అయినటువంటిదే దేవీ భాగవతం కూడా. భారతం అంతా రాసిన తర్వాత ఒక్కసారిగా ఆయన నిరుత్సాహపడ్డారు, వ్యాకుల చిత్తుడయ్యారు. సరస్వతీ నదీ తీరంలో కూర్చుని ఆలోచనలో పడ్డారు. ఆయన దగ్గరికి నారద మహర్షి వచ్చారు. వ్యాస మహర్షి, ఎందుకయ్యా మీరు ఇంత చింతాక్రాంతులై ఉన్నారు? కారణం చెప్పవలసింది అన్నాడు. ఎందుకో నా మనస్సు ఎందుకో వికారం పొందుతోంది, దుఃఖాక్రాంతున్నై ఉన్నాను నేను. అంటే నువ్వు రాసావయ్యా, మహాభారతం రాశావు. ఆ మహాభారతంలో శ్రీకృష్ణుల వారి గురించి వర్ణన చేస్తూ ఆయన ఒక పెద్ద రాజనీతిజ్ఞుడుగా, రాజనీతి దురంధరుడుగా వర్ణన చేశావు. యుద్ధాలు, ఘట్టాలు అన్నీ చెప్పుకుంటూ వచ్చావు. ధర్మం అంతా చెప్పావు మహాభారతంలో. అంచితమైన ధర్మచయమంతయు చెప్పితివి, అంచితమైన
సంచితమైన ధర్మజయమంతయు చెప్పితివి అందులోన ఇంచుకగాని విష్ణు కథలేర్పడ చెప్పవు. అందులో విష్ణు కథలు చెప్పలేదు. శ్రీకృష్ణుడి యొక్క స్తుతి, శ్రీ మహావిష్ణువు యొక్క స్తుతి చేయలేదయ్యా. అంతా కూడా రాజనీతి ధర్మాలు, యుద్ధాలు ఇవన్నీ వర్తించుకుంటూ వచ్చావు. ఆశ్రమ ధర్మాలు చెప్పావు, వర్ణ ధర్మాలు చెప్పావు, కానీ భక్తిని పెద్దగా చెప్పలేదు నువ్వు. ధర్మములు ప్రపంచించున మెచ్చునే, ధర్మములు ప్రపంచించిన మెచ్చునే, గుణ విశేషములెన్నినగాక. పరమాత్మ ధర్మాలు చెప్తే మెచ్చుకుంటాడా? ఆయన యొక్క గుణ సంకీర్తనం చేస్తే మెచ్చుకుంటాడయ్యా. నీకు ఈ కొంచెం వచ్చుటెల్లా, నీకు ఈ లోటు రావడం వల్ల కొంచెము వచ్చుటెల్ల హరి కోరింపని ఆర్య పూజిత. శతల చేతబడే వ్యాసముని నువ్వు కృష్ణుడి యొక్క వర్ణన చేయి, శ్రీమన్నారాయణుడి యొక్క వర్ణన చేయి. అది చేయకపోవడం వల్ల నీకు ఈ విధమైనటువంటి చిత్తశాంతి లోపించిందయ్యా. హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణం భోజహంసావళి సురుచిభ్రాజితమైన మానస సరస్ఫూర్తిందెలుందొందు. హరినామ సంకీర్తనంతో ప్రకాశించేటటువంటి కావ్యం ఉన్నదే. ఏ కావ్యంలో అయితే హరినామాన్ని స్తుతిస్తూ శ్రీహరి సంకీర్తన చేస్తూ రచించబడుతుందో ఆ కావ్యం బంగారు కమలాలతోటి, కలహంస పంతులతోటి శోభాయమానంగా వెలుగొందుతూ ఉండేటటువంటి మానస సరోవరంలాగా ఉంటుందయ్యా. అలా కాకుండా హరినామ సంకీర్తనం లేకుండా మామూలుగా ఉండేటటువంటి హరినామస్తుతి లేని కావ్యము ఎలా ఉంటుందంటే దుర్గంధంతో కూడిపోయి, అనవసర పదార్థాలతో కూడిపోయి ఉన్నటువంటి బోధకోటలా ఉంటుందయ్యా అన్నారు. అంటే భారతం ఏదో ఇక్కడికి తక్కువైనట్టు కాదు, భారతం మహాగ్రంథమే. కానీ అందులో శ్రీహరిని వర్ణించారు, భీష్ముడు స్తుతించాడు, కుంతీదేవి స్తుతించింది, అవకాశం వచ్చినప్పుడల్లా భగవత్స్తుతి చేస్తూనే ఉన్నాడు. అయినా ప్రధానంగా భగవంతుడి యొక్క స్థుతిని లక్ష్యంగా చేసుకుని గ్రంథ రచన చెయ్యి అంటే అప్పుడు భాగవత గ్రంథాన్ని రచించారు, పురాణాన్ని, భాగవత మహాపురాణాన్ని రచించారు వ్యాస మహర్షులు. ఇందులో 18,000 శ్లోకాలు రాశారు. ఆ 18,000 శ్లోకాలని కూడా తెలుగులో ఆంధ్రులందరికీ సుపరిచితమైనటువంటి కవి, మహాకవి పోతన్న గారు తెలుగులో అనువదించాడు. ఆయన మన అదృష్టం, పోతన్న గారి చేతిలో పడింది ఈ గ్రంథం. ఆయనే చెప్పారు చోట, నన్నయ్య తిక్కన మొదలైనటువంటి నాకంటే ముందు ఉన్నటువంటి కవులు భారతం రాశారు. భాస్కరుడు అనేటటువంటి కవి అతని యొక్క శిష్యులతో కలిసి రామాయణాన్ని రాశాడు. ఇంతవరకు ఎవరూ కూడా భాగవతాన్ని రచించకపోవడం, భారవతాన్ని తెలుగులో అనువదించకపోవడం నా అదృష్టం అని చెప్పుకున్నారు ఆయన పోతన్న గారు. నన్నయ తిక్కనాది కవులీ ఉర్విన్ పురాణావళి ప్రబంధించుచు నా పురాకృత సుకృతంబు తానెత్తిదో తెలుగుంచేయుడు భాగవతం. ఇంతవరకు భాగవతాన్ని వాడు ముట్టుకోలేదు, దానికోసం అంటే పెట్టారు. పోతన గారి కోసం అంటే పెట్టడం మనందరి యొక్క దృష్టం కూడా. ఒక మంచి విషయం ఏంటంటే పోతన గారు తెలంగాణకి చెందినటువంటి కవి. మనందరం గర్వపడవలసినటువంటి, ఆనందించవలసినటువంటి విషయం ఆయనకి సహజ కవి పాండిత్యుడు అని బిరుదు ఉంది. అటువంటి గొప్ప కవి మన గడ్డ మీద ఉండడం మనందరి యొక్క దృష్టిగా భావించాలి. ఒక వాదన ఉన్నది, కడప జిల్లాలో ఒంటిమిట్ట అనేటటువంటి చోట ఆయన ఉండేవాడు అని. ఆ వాదన సరికాదని పండితులు దాన్ని నిర్ద్వందంగా తోసిపుచ్చారు. వరంగల్ జిల్లాలో వరంగల్ పట్టణంలో ఉన్నటువంటి బందెర అనేటటువంటిది ఆయన యొక్క స్వస్థలం. బందెర్లోనే ఉండేవారు. ఆయన గోదావరి నదికి వెళ్ళి స్నానం చేసేవారు.
ఇలా అనేక దృష్టాంతాలతోటి పోతనగా ఈ ప్రాంతం వాడి మనకందరికీ చిరపరిచితుడైనటువంటి వాడి ప్రజల యొక్క కవి అయిన ప్రజాకవి అన్నారు పోతన గారిని. సాధారణమైనటువంటి బ్రతుకు బ్రతికాడు ఆయన. కర్షకుడు, వ్యవసాయం చేసుకునేవాడు, పేదవాడు, భార్యాపిల్లల్ని పోషించుకుంటూ వచ్చేవాడు. గరుడశ్రీ గారిని ఒక కవి, జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు, ఆయన అంటారు పోతన్న గారి గొప్పతనం గురించి చెప్తూ, ఖ్యాతి గడించుకున్న కవులందరూ లేరే. పేరు తెచ్చుకున్న కవులు ఎంతమంది లేరు ఈ లోకంలో? ఖ్యాతి గడించుకున్న కవులెందరూ లేరే, అదేమి చిత్రమో పోతనయన్న చోకరగి పోవు ఎడందా కలిగిపోవు నెడందా. మన యొక్క హృదయం కరిగిపోతుందిట పోతన్నగా పేరు చెబితే. ఏం పేరు కదా ఆ పేరు? నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న, పోతన్న పేరులో ఉందా? పోతనయన్న చోకరగి పోవు నెడందా జోహారు సేతకై చేతులు లేచు. ఒక్కసారిగా నమస్కారం చేయాలనిపిస్తుంది మనకి ఆ పోతన్న గారికి. ఈ జన వశీకరణాద్భుత శక్తి చూడగా, ఈ జన వశీకరణాద్భుత శక్తి చూడగా, అతని పేరులో కలదో, ఆయన పేరులో ఉందో లేకపోయినట్లయితే ఆయన భాగవతానదో. ఈ మహాభాగవతం మన తెలుగు వారి యొక్క హృదయాన్ని ఆకర్షించినంత గొప్పగా ఇక ఇతర గ్రంథాలు ఆకర్షించలేదనే చెప్పాలి. భాగవతంలోని పద్యం ఒక్క పద్యమైనా రానటువంటి తెలుగువాడు ఉండడు, అసలు ఉండడానికే వీల్లేదు. మా చిన్నతనంలో పాఠ్య పుస్తకాల్లో ప్రార్థనా శ్లోకాల్లో బడికి వెళ్ళగానే పోతన్న గారి పద్యాలే చదువుకునేవాడు, ప్రార్థన చేసుకునేవాడు. ఎవ్వని చే జనించు జగం ఎవ్వని లోపల నుండి లీనమైన ప్రార్థన చెప్పించేవారు మా స్కూల్లో మాస్టర్ గారు. ఈ విధంగా పోతన్న గారు మన జీవితంలో మనందరితో మమైకమైపోయినటువంటి కవి. ఇంకొక పద్యం చెబుతారు. ముద్దులు కార భాగవతము రచించుచు, ముద్దులు కార భాగవతము రచించుచు, పంచదారలో అద్వితిదేమో గంధము మహాకవి శేఖరా మధ్య మధ్య. భాగవతాన్ని రచిస్తూ ఆ గంధాన్ని మధ్య మధ్యలో పంచదారలో ఏమైనా అద్దేమిటయ్యా, లేకపోతే తేలిలో అద్దావా, లేకపోతే ఇంత మాధుర్యం ఎక్కడి నుంచి వస్తుందయ్యా ఈ పద్యాలకి? అట్లా అద్దగా అట్లు అద్దగా వట్టి గంటమున అట్టిడు గీచిన తాటియాకులో పద్యములందు ఈ మధుర భావములు ఎచ్చట నుండి వచ్చురా, ఈ మధుర భావములు ఎక్కడ నుండి వచ్చురా. ఈ విధంగా భాగవతాన్ని తెలుగులో ప్రారంభించిన వారు పోతన్న గారు. వేదవ్యాస మహర్షి సంస్కృతంలో రాసినటువంటి భాగవతాన్ని తెలుగులోకి అనువదించారు. ఈ స్వేచ్ఛానువాదం ఇది. ఉన్న శ్లోకాలకి అనుసరణగా రాసింది కాదు. ఆ శ్లోకాలను చదువుకుని అర్థం చేసుకుని దానికి తన భావాలను జోడించుకుంటూ అవసరమైన చోట్ల కథని పెంచుకుంటూ వేదవ్యాస మహర్షి కథని ఇంకా పెంచుకుంటూ అవసరం లేని కొన్ని తగ్గించుకుంటూ స్వతంత్ర రచన చేశాడు. 9,000 పద్యాలు వచనాలు కలిపి 9,000లో రాశారు. ఈ 9,000 పద్య గద్యాలను 3,000 పద్యాలు ఒక్క దశమ స్కంధంలోనే ఉన్నాయి. చాలా పెద్ద స్కంధం ఇది. శ్రీకృష్ణ పరమాత్మను వర్ణించినటువంటి స్కంధం దశమ స్కంధం. మొత్తం భాగవతంలో 12 స్కంధాలు. ఈ 12 స్కంధాలలో ఒక స్కంధంలో 3,000 తీస్తే మిగిలిన 11 స్కంధాల్లోనూ 6,000 పద్యాలు వచనాలు ఉన్నాయట. ఈ విధంగా భక్తిని నింపేశారు. అటువంటి పోతన గారి భాగవతాన్ని గురించి మాట్లాడుకునేటటువంటి అదృష్టం కలగడం చాలా సంతోషం. పోతన భాగవతాన్ని ఒక ఆయన చెప్పారు, భాగవతం అని 4 సార్లు మనం
గబగబా అంతేగా భాగవతం అన్నారు. మన జీవితాలు బాగుపడతాయట భాగవతం అని ఉచ్చరిస్తే చాలు. అటువంటిది భాగవతాన్ని చదివితే, భాగవతాన్ని వింటే, భాగవతాన్ని చెప్పే అదృష్టం కలిగితే, వెంకటేశ్వర స్వామి గారి సన్నిధిలో మన ఆహ్వానంలో భాగవతాన్ని 7 రోజుల పాటు చెప్పేటటువంటి అవకాశమే లభిస్తే ఇంకా జీవితాలు ఎంత బాగుపడతాయో మనం ఊహించుకోవాలి. భాగవతాన్ని పూర్తిగా చెప్పాలంటే నా ఇంటి వాటికి 60 రోజులైనా పడుతుంది, అంటే సుమారు 2 నెలలు పడుతుంది. అయితే భాగవత సప్తాహము అని పూర్వకాలం జరిపేవారు. 7 రోజుల్లో భాగవతం చెప్పడం. దానికి ఉన్నటువంటి నియమం ఏంటంటే, ముందు భాగవత పూజ చేసేవారు. ఉదయాన్ని ప్రారంభ రోజున ఒక బ్రాహ్మణుని కూర్చోబెట్టి, ఒక పండితుడిని కూర్చోబెట్టి 7 రోజుల్లోనూ సంస్కృత భాగవతం 18,000 శ్లోకాలు పారాయణ చేయాలి. రోజులు 10 శ్లోకాలు చొప్పున. ఆయన మరి అది ఉదయం స్నానం చేసి అనుష్ఠానం చేసుకుని కూర్చుంటారు. భోజన సమయం వరకు కూడా పారాయణ చేస్తూ ఉంటారు. ఇక ఉపన్యాసం చెప్పే ఆయన ఉదయం 16 చేసిన తర్వాత 9:30 నుంచి 12:30 దాకా చెప్పేవారు. భోజనం విశ్రాంతి. సాయంత్రం 4:30 నుంచి రాత్రి 8 గంటల వరకు చెప్పేవారు. ఇలా 7 రోజులు చెబుతూ అక్కడికి కొంత అక్కడికి అవసరం లేనటువంటి కొన్ని విడిచిపెట్టి ముఖ్యమైనవి తీసుకుంటూ ఎదురుకు వెళ్ళేవారు. ఇది భాగవత సప్తాహం విద్యారు. ఇప్పుడు ఉదయం 9:30 చెప్పడానికి నాకు తీరిక ఎక్కడ ఉంటుంది, చెప్పిన రావడానికి మీకు అవకాశం ఎక్కడ ఉంటుంది. కాబట్టి సాయంత్రం కూడా ఒక 2 గంటలు పెట్టుకుని 6:30 అని నిర్ణయం తీసుకున్నాం. 8:30 వరకు చెప్పాలనేటటువంటి నియమం పెట్టుకున్నాం. ఈ 2 గంటల్లోనూ భాగవతంలో చక్కటి ఘట్టాలు కొన్ని తీసుకుని, భాగవతం అంతా సాధ్యం కాదు కాబట్టి భాగవతంలో కొన్ని ఘట్టాలు తీసుకుని ఈరోజు రేపు భాగవతంలో ఉన్నటువంటి మొదటి 6 స్కంధాల్లో ఉన్నటువంటి భక్తుల కథలు. భాగవతం అంటేనే భక్తుల కథ. భగవంతుని భాగవతులు అంటారు. ఆ భాగవతులను గురించి చెబుతుంది భాగవతం. ఆ భక్తుల కథలను చూసుకుంటూ ఈ 2 రోజులు. ఇక 3వ రోజు నుంచి మనకి ప్రధానమైనటువంటి అంశాలు వస్తాయి. 3వ రోజున 7వ స్కంధంలో ఉన్నటువంటి ప్రహ్లాద చరిత్ర చాలా పెద్ద ఘట్టం, చాలా మంచి ఘట్టం. 4వ రోజున గజేంద్ర మోక్షణం, గజరాజ మోక్షణం, గజేంద్ర మోక్షము అంటాము. 5వ రోజున వామన చరిత్ర. 6వ రోజున దశమ స్కంధంలో వెళ్ళిపోతాం. 8వ స్కంధంలో 7వ రోజున రుక్మిణీ కళ్యాణ ఘట్టం పట్టుకుని శుభప్రదమైనటువంటి రుక్మిణీ కళ్యాణంతో కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నాను. 6:30 గమనిస్తాం. విజ్ఞాపన చేస్తున్నాను. ఇది భాగవత సూక్ష్మంగా భాగవత ప్రవచనముల యొక్క భాగవత సప్తాహం యొక్క వాళ్ళ నాన్నగారి శివభక్తి కేశవపత్రిక. ఆయన తండ్రి శివభక్తుడు, మహాశివభక్తుడు. తల్లి లక్కమాంబ గారు. వారి కుమారుడు పోతన్న గారు. సాధారణంగా శివభక్తులు శివుడినే పూజిస్తారు కదా. ఈయన విష్ణు భక్తుడు అయ్యాడు. ఈయన భోగినీ దండకము అని సాధారణ గ్రంథాలే రాశాడు. భోగినీ దండకము అని పుస్తకం రాశారు, చిన్న పుస్తకం దండకం. అది ఒక రాజుగారికి ఎంపిక ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు, తీసుకున్నారు. తర్వాత వీరభద్ర విజయము అని రాశారు, అంటే దక్షయజ్ఞం అన్నమాట. వీరభద్రుడు దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసినటువంటిది చిన్న పుస్తకమే. తర్వాత నారాయణ శతకము అని 100 పద్యాలు రాశారు. శ్రీమన్నారాయణను గూర్చినటువంటి పద్యాలు. ఇవి అయిన తర్వాత, వయ పరిపాలన వచ్చిన తర్వాత, పెద్దవాడైన తర్వాత, పండిపోయిన తర్వాత భాగవత రచనకి ఉపక్రమించారు. ఆ భాగవతాన్ని శ్రీరాముడు అంకితం ఇచ్చాడు. ఆయనే చెప్పాడు, నా పేరు మీదుగా భాగవతాన్ని రచన చేయవయ్యా పోతన్నా అని చెప్పాడు రాముడు దీనికి దర్శనమిచ్చి. అప్పుడు భాగవతాన్ని రచించి శ్రీరాముడికి అంకితం ఇచ్చారు.
నాకు అంకితమేవయ్యా, నీకు డబ్బులు ఇస్తాను రాజులు కొంతమంది అడిగారు, ఎవరికీ ఇవ్వలేదయ్యా. ముఖ్యంగా రెడ్డి రాజు అయినటువంటి సర్వజ్ఞ సింగ భూపాలుడు అనేటటువంటి ఆయనే కవి. సర్వజ్ఞ సింగ భూపాలుడే ఒక కవి. అలంకార శాస్త్రం రాశాడు ఆయన. సుధాకర రత్నాకరము అనేటటువంటి అలంకార శాస్త్రజ్ఞుడు ఆయన. నాకు అంకితమేవయ్యా అన్నాడు. ఇవ్వడానికి తిరస్కరించేది. అప్పుడు ఒక కథ చెబుతాడు. చాలా బాధపడ్డాడట కోటమ్మ గారు. రాజుగారు ఒత్తిడి తీసుకున్నారు ఆయనకి అంకితం ఇవ్వాలని. ఏ విధంగా తప్పించుకోవాలా అని ఆలోచిస్తున్నాడట. అంతటా దేవుడి మందిరం దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే, దేవుణ్ణి పూజించుకుంటూ ఉంటే ఆయన దృష్టి పథంలో సరస్వతీదేవి కనిపించింది. కళ్ళ వెంట నీళ్లు కారుస్తూ, ఏమయ్యా పోతన్నా, నన్ను నమ్మేస్తావా రాజులకి అన్నట్టుగా చెలించిపోయాడు. అమ్మా నిన్ను నమ్మనమ్మా, కాటుక కంటి నీరు చనుకట్టుపయింబట ఎలయచ్చదో కైట పదైత్యమద్దమునిగా దిలి కోడలా. విష్ణుమూర్తి యొక్క కోడలు అన్నారు. కైటపదైత్యమద్దముని, కైటపాది రాక్షసులను సంహరించినటువంటి విష్ణుమూర్తి కోడలైనటువంటి అమ్మా భారతి సరస్వతి కైటపదైత్యమద్దమునిగా దిలి కోడలా. ఓ మదంబా, ఓ హాటుక గర్భురాణి, నిన్ను ఆకటికి కొనిపోయి అల్ల కర్ణాటకి రాటకి చెకులకు అమ్మను త్రిశుద్ధిగణము భారతి అని మనస్సులో సంకల్పించినట్లుగానే భాగవతాన్ని ఏ రాసుకి అంకెనివ్వలేదన్నాయి. చాలా కష్టమైనటువంటి జీవితం గడిపాడు. పేదరికంలో మగ్గాడు, అయినా సంతోషంగానే గడిపాడు. శ్రీరాముడు మనం కనుక రాముడిని పూజించినట్లయితే మహదైశ్వర్యాలు ఇస్తాక మనకి. ఐశ్వర్యం రామ పూజన. మనకి డబ్బు కావాలంటే రాముల వారిని పట్టుకోవాలి. మనకి లేదనకుండా ఇస్తాడు. అఖండ ఐశ్వర్యాన్ని ఇస్తాడు శ్రీరాముడు. శ్రీకృష్ణుడు ఏదో కుచేరుడికి అటుకులు తీసుకుని ఇచ్చాడంటారు కానీ ఇంకెవరికి ఇచ్చినట్టుగా లేదు. పాపం ఆయన భక్తులైనటువంటి పాండవులకి చివరిలో రాజ్యం వచ్చింది కానీ 18 అక్షౌహిణీల సైన్యం మరణించాక వచ్చింది రాజ్యం. అనేక కష్టాలు పడ్డారు. ఆయనకి 5 మేనత్తలు కృష్ణుడికి. ఒక మేనత్త కుంతీదేవి కొడుకులు పాండవులనే రక్షించాడు. మిగతా 4 మేనత్తల కొడుకుల్ని ఆయన చంపాడు. అర్జునుడి చేత చంపించాడు దగ్గరుండి. మేనభావాలనే శిశుపాలుడు, దంతవక్తుడు వీళ్ళంతా మేనత్త కొడుకులే ఆయనకి. రాముడు అలా కాదు. ఎలా చెప్పగలరండి అంటారు మీరు. రామచంద్ర నీతో స్నేహం చేస్తాను అంటే చాలు, కిష్కింధ రాజ్యం మొత్తం ఇచ్చేశాడు సుగ్రీవుడికి, వారిని సంహరించి. చాలండి, రావణుడితో యుద్ధానికి బయలుదేరాడు. ఇంకా భారతదేశంలోనే ఉన్నాడు, కన్యాకుమారి దగ్గర. సముద్రం దాటాలి, అవతలకు వెళ్ళాలి ఆలోచన చేస్తున్నాడు. ఎలా సముద్రం దాటి లంకకి చేరడమా అని. అటువైపు నుంచి విభీషణుడు 4 అనుచరులను తీసుకుని వచ్చాడు గాలిలో ఎగురుకుంటూ. వాళ్ళన్నయ్య గారు బయటికి పొమ్మంటే, రామా శరణు శరణు, నీవే నాకు దిక్కు అన్నాడు. వచ్చి నిజమే చెప్పాడు. నేను రాక్షసాధికుడైనటువంటి రావణుడి యొక్క తమ్ముడిని, నిన్ను శరణ కోరుతున్నాను అన్నాడు. విభీషణ, నీకు అభయం ఇస్తున్నాను, నీకు లంకారాజ్యానికి రాజు చేస్తానన్నాడు రాముడు. ఇప్పటికి ఇంకా యుద్ధమే జరగలేదు, రావణుడు చావలేదు.
రావణుడు ఇంకా ఆ సింహాసనం మీద కూర్చునే ఉన్నాడు. నీకు లంకారాజ్యం ఇస్తానన్నాడు. లక్ష్మణ సముద్రం నీళ్లు కాసిన తీసుకురా బిందెతోట అన్నాడు. తెప్పించి అతని మీద పోయించాడు. లంకారాజ్యాన్ని పట్టాభిషిక్తుని చేశాడు సముద్ర తీరంలోనే. సుగ్రీవుడు పేచి పెట్టాడు. ఏమయ్యా రామచంద్ర, వచ్చినవాడు రాక్షసరాజు రావణాసుడి యొక్క సోదరుడితను, అది చూసుకోకుండా నువ్వు శత్రువుకి రాజ్యం ఇస్తానంటే ఏంటన్నాడు. నన్ను శరణు కోరాడు, అభయం ఇచ్చాను, లంకకు రాజును చేస్తానన్నాడు, చేయడమే చేస్తానన్నాను, మాట ఇచ్చానన్నాడు. అయితే రావణుడు ఇంకా బతికే ఉన్నాడు కదా అన్నాడు. అయినా సరే నన్ను రాజును చేస్తాను, రావణుడిని వధించి అన్నాడు. సుగ్రీవుడు ఇంకా వదిలిపెట్టలేదు. ఒకవేళ రేపు పొద్దున్న రావణుడు వేసి నిన్ను శరణు కోరాడు అనుకో, అప్పుడేం చేస్తామన్నాడు. రావణుడు వచ్చి అడిగితేనా నా అయోచించేస్తాను, ఆయనకి ఏమీ పర్వాలేదు అన్నాడు. అంతటి ఔదార్యవంతుడు శ్రీరామచంద్రుడు. మన ఆంధ్రదేశంలో 3 రాజులు ఉన్నారండి, పేరు పొందినటువంటి రాజులు. గుడులు కట్టించే కంచెర్ల గోపరాజు. కంచెర్ల గోపరాజు గారు గుడులు కట్టించారట. గుడులు కట్టించే కంచెర్ల గోపరాజు. భద్రాచలంలో రామ మందిర నిర్మాణం చేసిన వాడు కంచెర్ల గోపన్న గారు. శాస్త్రి శతకం రాశాడు ఆయన. రాముని తిడుతూ కూడా పాటలు రాశాడు. జైల్లో పెట్టారు ఆయన 12 సంవత్సరాలు. అనీషా గారు నానా చిత్రహింసలు పెట్టారు. రాగములు కూర్చె కాకర్ల త్యాగరాజు. పుణ్యకృతి చెప్పే బమ్మెర పోతరాజు. భాగవతాన్ని చెప్పిన వాడు పోతన్న గారు. సంగీతానికి రారాజు త్యాగరాజు గారు. ఈ 3 కూడా రామభక్తులే. శ్రీరాముడికి విశేషమైనటువంటి భక్తులు వీళ్ళు. రాజులీ 3 భక్తి రాజ్యమునకు. కానీ ఈ 3కి ఆయన ఇవ్వలేదు. 3 కష్టాలు పడ్డారు. త్యాగరాజు గారు అయితే మరీ వైరాగ్యం. ఒకసారి భిక్షాటన వెళ్తే రాజుగారు ఈయన రత్నాలు ఇస్తే పుచ్చుకోవట్లేదని చెప్పి బియ్యంలో కలిపి అసలు రత్నాలు కలిపి పోస్తే ఏదో చెట్టు కింద కూర్చున్నాడు. ఏదో ఇంటికి వెళ్తూ ఎందుకో సంచి తీసి చూస్తే, జోలు తీసి చూస్తే రత్నాలు కనిపించాయి. ఈ రాళ్ళు రత్నం నాకెందుకన్నాడు. అక్కడ దెబ్బ మీద పెంట దెబ్బ మీద పోతే వెళ్ళిపోయాడు ఇంటికి. ఆయన అంతటి వైరాగ్యవంతుడు ఆయన. వీళ్ళంతా కష్టపడే జీవితాన్ని గడిపారు. అదేమిటండి మరి, మీరేమో రాముడు అందరికీ సంపద ఇస్తారంటే ఆయన అసలైన భక్తులు 3కి ఇవ్వలేదన్నారు. వాడు అడిగితే కదా, మనం ఏమడిగితే అది ఇస్తాడు రాముడు. మనం సంపద అడుగుతాం, ఇంకా కోరికలు అడుగుతాం, అవి ఇస్తాడు. వాళ్ళు ఏమడిగారు? మోక్షలక్ష్మిని అడిగారు. వాళ్ళు మోక్షాన్ని కోరుకున్నారు. వాళ్ళు అదే ఇచ్చాడు బహుశా శ్రీరామచంద్రుడు వాళ్ళు. అందులో మన బొమ్మెర పోతరాజు గారు గొప్ప కథని మరోసారి చెబుతున్నాను. ఆయన అంటాడు, శివభక్తుడైనా కూడా శివ విష్ణు అభేదాన్ని చూశాడు ఆయన. శివుడికి విష్ణువుకి తేడా లేదు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోస్య హృదయం శివ. సర్వం విష్ణుమయం జగత్. ఈ జగత్తంతా కూడా విష్ణుమయమే. జగత్తులో మొత్తం విష్ణువు ఉన్నాడు. వెంటనే ప్రశ్నించారు, కానీ మరి శివుడు ఎక్కడ ఉన్నాడండి, మొత్తం అంతా విష్ణువు ఉంటే అని. తథాపి శివమయో విష్ణు, విష్ణువంతా శివుడే అన్నారు. శివ విష్ణు అభేదాన్ని చెప్పాడు ఈయన కూడా. చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొప్పంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యము లోనుగా తలపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేతు. అటువంటి పిల్లలు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే, తల్లుల గర్భసౌకర్యం కడుపు చేయటన్నాడు. ఇచ్చాడు పట్టి. ఇది నేర్చుకోవాలి మన పిల్లలు ఈ రోజుల్లో. భాగవత పద్యాలు నేర్చుకోవాలి. శివుడిని పూజ చేయాలి, విష్ణువుని కీర్తించాలి. అలా చేయకపోయినటువంటి వాడి జన్మ ఉంటా అన్నాడు. ఒక రోజున చంద్రగ్రహణం అట, పౌర్ణమి రోజు
చంద్రుడు బాగా ప్రకాశమానంగా ఉన్నాడు. గంగా నదికి వెళ్ళి గౌతమి గంగ అన్నారు. గోదావరిని కూడా గంగే అంటారు. మా ప్రాంతంలో గంగమ్మ తల్లి అంటారు. గంగ గోదావరి తల్లి, గోదావరి గంగ. గంగకి వెళ్ళి వస్తూ ఉంటారు. గోదావరి గంగకి వెళ్ళి స్నానం చేసి ఆ ఇసుక బిందు మీద కూర్చుని ధ్యానంలో నిమగ్నుడై ఉన్నాక ఆయన బహుశా శివధ్యానం చేస్తూ ఉండి ఉంటారు. పరమేశ్వరుడు ధ్యానం చేస్తూ ఉన్నటువంటి ఆ పోతన్న గారికి శ్రీరాముడు కనిపించాక కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉన్నటువంటి ఆయన మెరుపు చెంగటనున్న మేఘంబు కైవడి భూమిద చెంగటనుండము వాడు. మేఘం పక్కన మెరుపులాగా ఆయన పక్కనే ఒక అమ్మాయి ఉందట, ఒక స్త్రీ ఉన్నదట. ఈయనేమో నీలమేఘశ్యాముడు మేఘం రంగులో ఉంటాడు. ఆయన భార్య సీతాదేవేమో మెరుపులాగా ఉంటుంది, తెల్లటి ధవళ కాంతితో. అంటే సీతాసమేతుడై శ్రీరామచంద్రుడు వచ్చాడు. చంద్రమండల సుధాసారము పోలిక ముఖమున చిరునవ్వు మరచువాడు. చంద్రమండలంలోని అమృతంలాగా ఆయన ముఖంలో నుంచి చిరునవ్వు వస్తూ ఉన్నదట. పల్లీయుత తమాలవసుమతీజము భంగి పలువెల్లు మూపున పరకువాడు. తమాల వృక్షాన్ని పోలిన చుట్టుకున్నటువంటి తీగలాగా ఆయన భుజం మీద, ఆయన శిరస్సు మీద, భుజం మీద విల్లు, పెద్ద విల్లు వేలాడుతూ ఉందట, కోదండం. ఆ విధంగా వచ్చాడు శ్రీరాముడు. స్వప్నం కూర్చున్నాయి, దర్శనమిచ్చాడు. పోతనా, నా పేరు మీదుగా భాగవతాన్ని తెలుగు చేయవయ్యా, నీ జన్మని ధన్యం చేసుకో అని చెప్పాడు. మన నామాంకితముగా మా భాగవతమును తెలుగు చేయుము అని ఆనపించిన ఆజ్ఞాపించాక ఈయన రాసింది శ్రీకృష్ణుడి గురించి. కనిపించింది రాముల వారు. రాముల వారికి ఎందుకు ఇచ్చాడు? వర్ణించింది ప్రధానంగా శ్రీకృష్ణుడు వారిని. కృష్ణ రామ సేన అంతా ఒక్కడే. శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలేవి. పోతన్న గారు అంటారు, పలికెడిది భాగవతమట, నేను చెప్పేది భాగవతమట. పలికెడిది భాగవతమట, పలికించడి వాడు రామభద్రుండట. నే పలికిన భవహరమగునట, నేను చెప్పినట్టయితే నాకు ఇంక జన్మబంధం ఉండదట, భవహరమవుతుందట, మోక్షమే. ఇంకా పలికెన వేరుగా పలుకగనేలా. ఇంకో కథ చెప్పడం ఎందుకండి? ఇంకో కథ ఎందుకు? నేను భాగవతమే చెబుతాను. పలికెది భాగవతమట, పలికేదేమో భాగవతంత కదా. పలికించు విభుడు రామభద్రుండట, పలికించేటటువంటి విభుడు రామభద్రుడట కదా. ఈ పద్యానికి ఒక పండితులు కొంచెం ఎక్కువగా చెప్పారు, కొంచెం అటు ఇటు మార్చి. పలికెది భాగవతము అన్నారు. అట పలికించు విభుడు రామభద్రుడు, అలా అలా పలికించేటటువంటి వాడు రామభద్రుడికి ప్రశ్న లేదు. పలికేది భాగవతం కదా అనే సందేహమే లేదు. ఇక్కడ నిశ్చితార్థకమైనటువంటి పలికెది భాగవతము, పలికించు విభుడు రామభద్రుడు. మహాపండితుడు చెప్పారు, చాలా గొప్ప పండితుడు అని అందరికీ తెలిసిన వారే. ఆయన చెప్పింది రహస్యం. నే పలికిన భవహరమగును, సందేహమే లేదు, నాకు మోక్షమే. అట పలికెదా వేరుగా పలుకగా ఎలా. భాగవతం తెలిసి పలుక చిత్రము. భాగవతం రాయడం అంత తెలియలేనటువంటి విషయం ఏం కాదు. భాగవతము తెలిసి పలుక చిత్రంపు, శూలికైనా తమ్మి శూలికైనా శూలాన్ని ధరించినటువంటి
తామర పువ్వులో పుట్టినటువంటి బ్రహ్మదేవుడికైనా సరే శక్యం కాదు, చిత్రం. చూలికైనా తమ్మి చూలికైనా విభుత జనుల వలన గిన్నంత కన్నంత తెలియవచ్చినంత తెలియవచ్చినంత నేను పెద్దల వల్ల విన్నటువంటి దానిని నాకు ఎంతవరకు తెలుసో అంతా చెప్తానన్నాడు ఆయన. సవినయంగా, చాలా వినయంగా చెప్పాడు. పోతన గారు కొన్ని సందర్భాల్లో పోతన గారికి భాగవతం అర్థమైనంతగా ఇంకెవరికి అర్థం కాలేదేమో చెప్పాలి. 2 సందర్భాలు వస్తాయి. ప్రహ్లాద చరిత్రలో ఒక పద్యం వస్తుంది, గజేంద్ర మోక్షంలో ఒక పద్యం వస్తుంది. అక్కడ పోతన గారు చాలా బాగా దాన్ని విశ్లేషించి చెప్పారు. కానీ ఆయన వినయంగా నాకు తెలిసినంత నేను చెబుతాను అంటున్నాను. నేనెంత సామాన్యుడు, ఏదో చదువుకుంటున్నాను, ఈ 7 రోజులు మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, శ్రద్ధగా వినవలసిందిగా మాత్రం కోరుకుంటున్నాను. నైమిషారణ్యం ఉత్తర భారతదేశంలో ఉత్తరప్రదేశ్లో ఉంది. లక్నోకి 90 కిలోమీటర్ల దూరంలో పవిత్రమైనటువంటి స్థలం. నైమిషారణ్యానికి ఆ పేరు ఎలా వచ్చిందంటే, దేవతలు కలియుగం వస్తోంది, కలియుగం రాబోతోంది, మనం ఉండడానికి స్థలం ఎక్కడ ఉండాలి, ఏ స్థలంలో ఉన్నట్లయితే మనని బాధలు పెట్టవు, ఇబ్బందులు పెట్టవు, ఈ కలిదోషాలు అంటావు అని ఋషీశ్వరులంతా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఒక దర్భను తీసి వృత్తాకారంలో చుట్టలా చుట్టి గుండ్రంగా విడిచిపెట్టాడు. అది దొర్లుకుంటూ వచ్చి గంగానదీ తీరంలో ఈ నైమిషారణ్య ప్రాంతంలో ఆగిందట. అది ఎక్కడ ఆగుతుందో అక్కడికి వెళ్ళి ఉండండి అని చెప్పాడు ఆయన. వాళ్ళంతా ఆ చక్రం కూడా వచ్చి అది ఆగిన నైమిషారణ్యంలో ఉండి యజ్ఞయాగాది క్రతువులు అనుష్ఠానాలు చేసుకుంటూ ఋషీశ్వరులంతా కూడా అక్కడ ఉన్నారు. ఈనాటికి కూడా నైమిషారణ్యం పవిత్రమైనటువంటి క్షేత్రని, స్వచ్ఛమైనటువంటి గంగానదీ జలంతో ఉంటుంది. అనేక ఆలయాలు ఉన్నాయి అక్కడ. చాలా పవిత్రమైనటువంటి స్థలం ఈ నైమిషారణ్యం. ఇంకో కథ కూడా చెబుతారు. నిమి అనే రాక్షసుడు లోకకంటకుడుగా ఉన్నాడు. పరమాత్మ శ్రీ మహావిష్ణువు అతనితో యుద్ధం చేసి వధించడానికి సంసిద్ధుడయ్యాడు. ఇంక ఓడిపోయే సమయం వచ్చేసరికి పరంధామా నన్ను క్షమించు, నన్ను రక్షించు, నన్ను కాపాడు అన్నాడు. క్షమించమని అడిగిందే కాదన్నాడు ఆయన. నీకు అభయం ఇస్తున్నానన్నాడు విష్ణుమూర్తి. నీకేమైనా కోరుకుంటే చెప్పన్నాడు. నన్ను అందరూ గుర్తుపెట్టుకోవాలి, నా పేరు మీద ఒక క్షేత్రం రావాలి, ఆ క్షేత్రం అందరికీ కూడా పూజనీయం అవ్వాలి అని కోరాడు. మారిపోయాడుగా రాక్షసుడు, మంచివాడు అయ్యాడుగా, అతను విష్ణు భక్తుడు అయ్యాడు. ఆ నిమి పేరు మీద వచ్చిందే నిమిషారణ్యం, నైమిషారణ్యం అన్నారు. ఆ నైమిషారణ్యంలో సౌనకుడు అని ఒక మహర్షి 10,000 మంది శిష్యులతోటి ఆశ్రమాలు నిర్మించుకుని ఉన్నారు ఆయన. అదొక పెద్ద పీఠం. అది సౌనకాది మహర్షులు అంటారు వాళ్ళని. కలియుగ ప్రారంభంలో సత్రయాగం ప్రారంభించారు వాళ్ళు. 1000 సంవత్సరాలు చేసేటటువంటి సత్రయాగం అది. ఉదయం అంతా యజ్ఞయాగాది కార్యక్రమాలు జరుగుతాయి, సాయంత్రం మళ్ళీ అగ్నిహోత్రానికి అర్చనలు జరుగుతాయి. ఆ మధ్యలో కొంచెం విరామం వస్తుంది. ఆ విరామంలో పుణ్యకథలు చెప్పడానికి వ్యాస మహర్షి శిష్యుడైనటువంటి రోమహర్షుడు అనేటువంటి సూతుడు ఆయన. వీళ్ళు చెప్తారు కథ. ఆ రోమహర్షుడు వచ్చి కథలు చెప్పేవాడు. అనుకోకుండా ఆయన మరణించారు. అదో పెద్ద కథ. బలరాముడు తీర్థయాత్రలు బయలుదేరాక వచ్చి ఈ నైమిషారణ్యానికి వచ్చాడు.
సౌనకాది మహర్షుల దగ్గరికి. మహారాజు గారు వచ్చారు, పెద్దవాడు వచ్చాడు, అంతా లేచి నిలబడ్డారు. ఈ రోమహర్షుడు లేవలేదు, కూర్చునే ఉన్నాడు, నమస్కారం చేయలేదు. ఎందుచేతనంటే గురుస్థానంలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు నా పరిస్థితి కూడా అంతే. ఎవరైనా వచ్చి నమస్కారం పెట్టినా వెంటనే నేను పెట్టేయకూడదు అన్నారు పెద్దలు. చిరునవ్వు నవ్వాలంటే గురుస్థానంలో ఉన్నవాడు నవ్వడానికి లేదు, నమస్కారం చేయకూడదు. లేవలేదు ఆయన. వెంటనే బలరాముడి కోపం వచ్చి నాగలు తీసుకున్నాడు, ఆ తలకై తెగవేశాడు. అంతా గొడవ పెట్టారు. అయ్యయ్యో ఆయన్ని చంపేశారు, మీకు బ్రహ్మహత్యా దోషం వచ్చిందన్నారు. దీనికి మార్గం ఏంటన్నాడు. సరస్వతీ నది యాత్ర చేసి తీర్థయాత్రలు చేస్తే పోతుందని ఏదో ఒక మార్గాంతరం చూపించారు. ఆయన తీర్థయాత్రలు చేసి పోగొట్టుకున్నాడు ఆ దోషాన్ని. అప్పుడు రోమహర్షుడు కొడుకైనటువంటి ఉగ్రశ్రవసుడు, ఈయన శుద్ధుడే, ఈయన వ్యాస మహర్షి శిష్యుడే, జనమేజయ మహారాజుకి వైశంపాయనుడు అనేటటువంటి ఋషి మహాభారతం అంతా చెబితే అది విని ఇక్కడ వచ్చి చెప్పిన వాడు ఆయన. తర్వాత భాగవతాన్ని చెప్పమని అడిగారు. అప్పుడు భాగవత కథని ఈ సౌనకాది మహర్షులకి చెప్పాడు ఆయన. సూత మహర్షి ఎన్నో కథలు, అనేక కథలు చెప్పాడు ఆయన. ఆ కథని చెబుతూ సౌనకాది మహాములారా, పరీక్షిత్ మహారాజుకి త్రయోపవేశవిష్ఠుడై ఉన్నటువంటి ఆయనకి సుఖ మహర్షి చెప్పాడయ్యా, వ్యాసుల వారి యొక్క కుమారుడైన ఆ సుఖ మహర్షిని స్మరిస్తున్నాను నేను. వ్యాసవ్యాసుల వారికి అనేక మంది శిష్యులు, 10,000 మంది శిష్యులు అన్నారు కాశీఖండంలో. అందులో ప్రముఖులు 4. పైరుడు ఆయనకి ఋగ్వేద విభాగం ఇచ్చాడు. ఆయన తర్వాత ఆయన శిష్యుల పరంపర వాళ్ళంతా ఋగ్వేదాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఈనాటి వరకు తీసుకొచ్చారు. తర్వాత వైశంపాయనుడు ఆయనకి యజుర్వేదం ఇచ్చాడు. 3వ ఆయన జైలుని, ఆయనకి సామవేదం ఇచ్చాడు. 4వ ఆయన సుమంతుడు, ఆయనకి అథర్వవేదం ఇచ్చాడు. ఈ 4 వేదాలని కూడా వారి వారి శాఖలు వారు వ్యాపింపజేశారు శిష్య ప్రశిష్య పద్యంతో. తన కుమారుడైనటువంటి సుఖ మహర్షికి భాగవతాన్ని ఇచ్చాడు. ఆ సుఖ మహర్షి మహాజ్ఞాని ఆయన. కానీ తండ్రి గారు ఇచ్చినటువంటి భాగవతాన్ని ఆయన తీసుకున్నాడు. అంటే భాగవతాన్ని ప్రచారం చేసేటటువంటి బాధ్యత సుఖ మహర్షి అన్నమాట. పురాణ కథలు చెప్పే, పురాణాలు కూడా రాసిన నైజంగా వ్యాసులగా పురాణాలను చెప్పేటువంటి బాధ్యతని రోమహర్షుడికి ఇచ్చాడు. తర్వాత కుమారుడైనటువంటి ఉగ్రశ్రవసుడు ఇప్పుడు చెబుతున్నాడు సౌనకాది మహర్షుడికి. ఈ సుఖ మహర్షి ఎటువంటి వాటి అంటే ఆయన జడుల్లాగా ఉంటాడు, లోకమేమీ తెలియదు ఆయనకి పాపం. అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఒంటి మీద బట్టలు కూడా ఉండవు ఆయనకి. చిలక ముక్కు. ఇక్కడ చిన్నగా చెప్పుకున్నాం, అసందర్భం కాదు. కానీ శివుడు కైలాసంలో కూర్చున్నట్ట సభలో. పార్వతీ అమ్మవారు వచ్చింది. ఏమండి, కేనోపాయేన లగ్నా విష్ణుర్నామ సహస్రకం. విష్ణు సహస్రనామాల్లో వస్తుంది శ్లోకం. లోకంలో ఏ నామాన్ని ఉచ్చరించినట్లయితే మోక్షాన్ని పొందుతారు ప్రజలు, భక్తులు. ఆ విషయం నాకు చెప్పండి, ఆ రహస్యాన్ని నాకు చెప్పండి అని అడిగింది. రేపు చెప్తానులే అన్నాడు. అంతా సభాసదులు ఉన్నారు కదా, ప్రమదగణాలు ఉన్నారు, నందీశ్వరుడు ఉన్నాడు. మళ్ళీ పద్నాడు అడిగింది, వదిలిపెట్టలేదు. ఆవిడ పట్టుదల ఎక్కువ. ఆవిడికి అడుగుతూనే ఉంది, ఆవిడ చెప్పట్లేదు, విసిగిస్తోంది పాపం. ఇక ఒక రోజున సరే ఇక నీకు రేపు చెప్తాను లేని ఆవిడికి మాట ఇచ్చి, అబ్బాయిలు ప్రమదగణాలు ఉంటారు చుట్టూరా, మీరెవరు కూడా రేపు రావక్కర్లేదు, నీకు సెలవు అన్నాడు ఆయన శివుడు.
అన్నాడు. ఒక్క ఆయనే ఉన్నాడు. పార్వతీదేవి వచ్చి అడిగింది. చెప్పే రహస్యం చెప్పే. ఏ శ్లోకాన్ని చదివినట్లయితే, ఏ నామాన్ని చదివినట్లయితే భక్తులకు ముక్తి కలుగుతుందో మనందరికీ వచ్చిందే ఆ శ్లోకం. ఆ శ్లోకాన్ని చెప్పేశాడు. ఈ ప్రమథగణాల్లో ఒకడు శివుడు మనందరినీ రావద్దన్నాడు. శివుడు పరమాత్మ ఏం చెప్తాడో విందామని ఓ చిలక రూపంలో ఆ శివుడు కూర్చున్న చెట్టు మీద కూర్చున్నాడట. వింటూ కూర్చున్నాడట. శివుడు చెప్పాడు, పార్వతి నీకు ఒక పరమ రహస్యాన్ని చెబుతున్నాను విను. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరాననే అని చెప్పాడు. ఈ రామనామాన్ని చెప్పినట్లయితే, ఒక్కసారి రామనామాన్ని కనుక చెప్పినట్లయితే, ఒక్కసారి ఈ శ్లోకాన్ని కనుక చెప్పినట్లయితే విష్ణు సహస్రనామం మొత్తం చదివినట్టే అన్నాడు ఆయన. ఇందులో చిన్న పదాలే. రమే అందమైన దానా పార్వతి, రామే ఇది అందమైన దానానే, మనోరమే వరాననే అన్ని పార్వతీదేవి ఉద్దేశించిందే. ఆయన చెప్పిన మంత్రం ఏంటంటే శ్రీరామ రామ రామ ఇది 3 సార్లు. శ్రీరామ రామ రామేతి సహస్రనామ తత్తుల్యం రామనామం. ఇది విన్నాడు చెట్టు మీద కూర్చున్న ప్రమథగణాల్లో ఒకడు. మొత్తం అందరికీ చెప్పేశారు. వీళ్ళంతా ఇంకా భజన చేసుకుంటూ బయలుదేరారు కైలాసం చుట్టూ గిరి ప్రదక్షిణ. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. ఇది శివుడికి తెలిసింది. ఎవర్లా చెప్పింది, ఎవరు గ్రహించాడు ఇది అన్నాడు. నెమ్మదిగా వాకం చేస్తే దొరికిపోయాడు అన్న వచ్చినవాడు. పేరబ్బాయి ఎలా విన్నావు అన్నాడు. నేను చిలక రూపంలో చెట్టు మీద కూర్చుని విన్నాను మహాదేవా అన్నాడు. అతను అలా మంచి పని చేసేవురా. నువ్వు చిలకతో పుట్టు, మనిషి వైపు పుట్టు, చిలక ముక్కుతో పుట్టు అని జపించాట. ఆయనే సుఖ మహర్షి అట. చిలక ముక్కు, మానవ రూపం, మహాజ్ఞాని. ఆయన ఒకసారి అలా నడుచుకుంటూ వెళుతున్నట్ట. సుఖ మహర్షి ఎంతటి జ్ఞాని అంటే సుకుడు గోచియులేక పైచన చూచి తోయములందు లజ్జకు చెలింపక చీరలొల్లక చదులాడని తెలగన్యకలు. ఆ సరోవరం గట్టు నుంచి వెళుతున్నాడు. ఆ సరోవరంలో దేవతా స్త్రీలు కొంతమంది ఆ బట్టలు విప్పి చెరువు గట్టి మీద పెట్టి స్నానాలు చేస్తున్నారు. శుకుడు అలా పెడుతున్నా వాళ్ళు ఏం పట్టించుకోలేదు, సిగ్గుపడలే. వాళ్ళు స్నానాలు చేస్తూనే ఉన్నారు. ఆయన నడుచుకుంటూ వెళ్ళాడు. ఆయన అతను వెనకాలే పాపం అతను ఎక్కడికి వెళ్ళినా కొడుకంటే చాలా ఇష్టం వ్యాస మహర్షికి. పాపం అతను జడులాగా ఉంటాడని సుఖ నాయన సుఖ సుఖ అనుకుంటూ ఈయన పెడుతున్నాడు వెనకాల. ఎప్పుడైతే ఈయన వచ్చాడో సుఖాయంసు వెంకటనంగా వ్యాసుని చూచి అంశుకములను ధరించి సిగ్గున శృతిరందరూ అటువగబా గట్టు మీదకి వచ్చి బట్టలు కట్టుకున్నారు. వాడు నమస్కారం అంట అన్నారు. ఏమన్నా ఇందాక మా అబ్బాయి పెడితే నీకు సిగ్గుపడకుండా నిగంబరంగానే ఉన్నాడు. కుర్రవాడతను వయస్సులో ఉన్నవాడు. నేనా వృద్ధుడికి గడ్డం తెల్లబడిపోయింది. నేను వచ్చేసరికి మీరు బట్టలు ఎందుకు కట్టుకున్నారని అడిగాడు వ్యాసుడు. ఆయన బ్రహ్మజ్ఞానండి. ఆయన ఇతడు స్త్రీ ఇతడు పురుషుడు అనేటటువంటి తెలియదు ఆయనకి. అసలు ఈ లోకమే పట్టదు ఆయనకి. కానీ మీరున్నారే, స్త్రీ పురుష భేదం ఇంకా పోలేదు మీకు, అందుకని మీరు ఇలా కట్టుకున్నాం అన్నారు. అలా శుకుడు అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే సముడై కూడా వెళ్ళేవాడు ఈయన వ్యాసుల వారు. సముడయ్యవ్వడు ముక్త కర్మచయుడై సన్యాసి అయి వంటిపోవ. ఒక్కడు సన్యాసిలాగా నడుచుకుంటూ వెళ్ళిపోయాట. ఆయన వెనకాలే కుమారా హా కుమారా అనుసంధ్యాసుండు చీరంగ వృక్షములు తన్మయతం ప్రతిధ్వనులు సక్కం చేసే. వృక్షములు కూడా ప్రతిధ్వనిస్తూ ఉండేవాట. మున్ను పట్టి భూతమయం నృత్యద బాదరాయని తపో ధన్య
ఈ భాగవతాన్ని అంతా కూడా 7 రోజుల్లో పరీక్షిత్ మహారాజు గారికి చెప్పాడు సుఖ మహర్షి. ఆయన ఎక్కడా కూడా గోదోద్ధమంత సమయం కూడా ఉండట, అంటే ఆవు పాలు పితికే అంత సమయం కూడా ఒక స్థలంలో సుఖ మహర్షి నిలబడడు. అంటే 5 నిమిషాలు, సుమారుగా 6 నిమిషాలు, అంత సమయం కూడా ఆయన ఉండడు. ఒకవేళ ఆయన ఎక్కడైనా కనుక ఆగినట్లయితే ఆ స్థలములన్నీ కూడా గొప్ప క్షేత్రాలు ఉంటాయి. అటువంటి సుఖ మహర్షి ఎవరూ పిలవకుండా ఆయనంతటా ఆయన గంగా నదీ మధ్యంలో ఉన్నటువంటి ఈ పరీక్షిత్ మహారాజు గారు వచ్చారు. ఈ పరీక్షిత్ మహారాజు గారు వృత్తాన్ని కూడా ఒకసారి చూద్దామా. ధర్మరాజు గారు పాండవుల 5 మనకి తెలిసిన వాళ్ళే. ధర్మరాజు భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. అర్జునుడు కుమారుడు అభిమన్యుడు. ఆయన కూడా పాండవ యుద్ధంలో, కౌరవ పాండవ యుద్ధంలో పద్మవ్యూహంలో మరణించాడు. 16 ఏళ్ల వయసులో, చిన్నవాడు. అప్పుడు అతనికి భార్య గర్భవతి. తన తండ్రిని వధించాడు ద్రోణుడిని. దుష్టజ్యుమ్నుడని నిద్రపోతున్న వాళ్ళందరినీ నిద్రతో చంపేశాడు. అశ్వత్థామ మహాక్రూరుడై అతన్ని శిక్షించడానికి ధర్మరాజు, అర్జునుడు, భీముడు వెళ్ళాడు కృష్ణుడితో సహా. వీళ్ళని చూసి ఆయన దగ్గర ఒక బ్రహ్మాండమైనటువంటి అస్త్రం ఉంది. భీముడు వెళ్ళాడు, నేను పట్టి బంధించి తీసుకొస్తాను ఓడించని. కృష్ణుడు చెప్పాడు ధర్మరాజు, భీముడిని ఒక్కడిని పంపకూడదు, చాలా ప్రమాదం. అతని దగ్గర ఒక బ్రహ్మాండమైనటువంటి అస్త్రం ఉంది, బ్రహ్మశిరము అనే అస్త్రాలు. బ్రహ్మాస్త్రం అంటే గొప్పది. దాన్ని ప్రయోగించినట్లయితే సర్వలోకాన్ని నాశనం చేసేస్తుంది. ఆ అస్త్రాన్ని కనుక అతను ప్రయోగిస్తాడు. దుందుడుకు మనిషి అశ్వత్థామ ఉద్రేకం వస్తే ఉన్నతుడైపోతాడు అతను. కాబట్టి మనం కూడా వెళదామని వచ్చారు. వీళ్ళు అనుకున్నట్టుగానే అతను బ్రహ్మశిరో నామక అస్త్రాన్ని ప్రయోగించాడు. ఓ గడ్డి పరక తీసుకున్నాడు, అభిమంత్రించాడు, విడిచిపెట్టాడు. ప్రళయాన్ని సృష్టిస్తూ వచ్చేస్తూ ఉన్నది. అర్జునుడికి తెలుసా, ఇద్దరికీ చెప్పాడు ద్రోణుడు. అర్జునుడికి ఏమో అస్త్రాన్ని ప్రయోగించడం చెప్పాడు, ఉపసంహరించడం కూడా చెప్పాడు. అశ్వత్థాలను ప్రయోగించడం మాత్రమే చెప్పి, దీన్ని మానవుల మీద ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ప్రయోగించవు, ఇతర అస్త్రాలతో సరిపెట్టుకోగాని ఈ అస్త్రాన్ని మాత్రం ఎప్పుడూ మానవుల మీద ప్రయోగించవద్దు అన్నాడు. మహాప్రళయాన్ని సృష్టిస్తుంది, దీన్ని ఉపసంహరించడం నీ శక్యం కాదన్నాడు. అయినా సరే ప్రయోగించాడు. ఏమని ప్రయోగించాడు? పాండవేయ నాగ గర్భంలో పెట్టేశాడు. అంటే పాండవుల యొక్క భార్యల యొక్క గర్భంలో ఉన్న శిశువులు కూడా పోతారు. వ్యాసుల వారు వచ్చాడు, నారదుడు వచ్చాడు. అర్జునుడు ప్రయోగించాడు దాన్ని ఉపశమింపజేయడానికి. అది బ్రహ్మశిరస్సే. ఈ 2 అస్త్రాలు చాలా భీకర ప్రళయాన్ని సృష్టిస్తూ ఉంటే అగ్నిజ్వాలని వ్యాస మహర్షి వచ్చి ఆపారు. అర్జున ఉపసంహారం చేయంటే చేశాడు. పాపం ఇతను చేయలేడు, చేతకాల వెలుమాడిశాడు. ఏమయ్యా అన్నాడు, నేను నీ వెనక్కి తగ్గించవే, నేను పాండవే రాగగర్భాలని నిర్ణయిస్తున్నాను. వ్యాసుల వారు అనుకున్నారు పాండవుల యొక్క భార్య అని అనుకుని, పర్వాలేదులే, ఎవరికి ఇబ్బంది లేదు అని అక్కడతో ఆపేసి ఇక ముందుకు వెళ్ళకన్నాడు. అతనేమనుకున్నాడు, పాండవుల యొక్క భార్యలే కాదు, వాళ్ళ కుమారుల భార్య యొక్క గర్భాలను కూడా, వాళ్ళ గర్భంలో ఉన్న శిశువుల్ని కూడా ఈ అస్త్రం సంహరిస్తుందని పెట్టాడు మొత్తం. ఇది గ్రహించాడు కృష్ణుడు. అశ్వత్థామ, నేను ఒక్కడైనా బ్రతికిస్తాను. ఉత్తర గర్భంలో అభిమన్యుడి యొక్క తేజస్సు ఉన్నది, ఆ ఉత్తరా కుమారుడిని నేను రక్షిస్తానన్నాడు. అలాగే రక్షించాడు. పరీక్షీణేషు ఇది పురుష ఇది పరీక్షిత్ అన్నారు. గర్భంలో అది ఆక్రందనం చేస్తున్నట్టు అగ్నిజ్వాలలు నన్ను బాధ పెడుతున్నాయి. దేవాది దేవ పరమేశ్వర పరమాత్మ నన్ను కాపాడంటే సూక్ష్మ రూపంలో బొటన వేలంత పరిమాణంలో శ్రీకృష్ణుల వారు గదను ధరించి గిరగిరా తిప్పుతూ ఆ గర్భాన్ని రక్షణ చేశారు. ఎక్కడ కనిపిస్తాడు ఇలాంటి ప్రకాశం అని చెప్పి పుట్టగానే బయటికి రాగానే ఈ లోకాలన్నీ వెతుకుతున్నట్ట. కనుక పరీక్షిత్ అనే పేరు వచ్చింది.
అతనికి 36 సంవత్సరముల వయస్సు వచ్చేసరికి యువకుడయ్యాడు. అస్త్ర శస్త్రాలు నేర్చుకున్నాడు. ధర్మరాజు అతనికి పట్టాభిషేకం చేసి వానప్రస్థానికి వెళ్ళిపోయారు. స్వర్గారోహణ పర్వం మహాభారతం. పరీక్షిత్ మహారాజు 60 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ధర్మబద్ధంగా పరిపాలన చేశాడు. ఒకసారి ఆయన దిగ్విజయానికి వెళితే అక్కడ ఒంటికాల మీద నడిచేటటువంటి వృషభ రూపంలో ఉన్న ధర్మదేవత దూడని పోగొట్టుకుని వెతుక్కుంటూ వచ్చేటటువంటి గోగులాగా ఉన్నటువంటి భూదేవి గోగు రూపంలో నుంచొని మాట్లాడుకుంటున్నాయి, బాధపడుతున్నాయి. కలియుగం వస్తోంది. శ్రీకృష్ణ పరమాత్మ అవతార పరిసమాప్తి అయింది. ఆయన యొక్క దివ్య చరణాలు నా మీద మోపేడు. ఆయన ఆ అదృష్టాన్ని కోల్పోయాలని భూదేవి గుర్తిస్తున్నాడట. ధర్మానికి 4 భాగాలు: శౌచము, తపస్సు, యజ్ఞము, సత్యము. 3 పోయే, ఇంక సత్యం మాత్రం మిగిలింది. కలియుగం వచ్చింది. ధర్మదేవతకు ఒకటే పాత్ర. కలిపురుషుడు వచ్చి రాజు రూపంలోనే ఉన్నాడు. అయితే ఈ రెండింటినీ తండ్రాడు. ఇది చూశాడు పరీక్షిత్. వెంటనే బాణాన్ని సంధించి నేను వధిస్తానన్నాడు. శరణు శరణన్నాడు. శరణన్నవాడిని కాపాడుతాడు ఈ అర్జునుడి యొక్క పౌత్రుడు. నిన్ను నీకు అభయమిస్తున్నానన్నాడు. నువ్వు నా రాజ్యంలో ఉండడానికి వీళ్ళే వెళ్ళిపోన్నాడు. నేను ఎక్కడ ఉన్నాను మరి? నన్ను బ్రహ్మదేవుడు పంపించాడు. కలియుగం వచ్చింది. కలి ప్రవేశించాలి కదా అని ప్రార్థిస్తే నీకు 4 స్థానాలు ఇస్తాను. ఆ 4 స్థానాల్లోనూ ఉండు. జోదశాలల దగ్గర ఉండు. ఎవరైనా మద్యం సేవిస్తుంటే వాళ్ళని పట్టుకు వదిలిపెట్టడు. ఉదయాన్నే లేచి స్నానం చేసి తులసి మొక్క దగ్గర దర్శనం చేసేటటువంటి పతివ్రతల జోలికి మాత్రం వెళ్ళదు. మిగతా వాళ్ళ జోలికి వెళ్ళి కావాలి. ఇలా 4 స్థానాలు చెప్పాడు. ఇంకొక స్థానం ఇవ్వమన్నాడు. సువర్ణం ఇస్తున్నానన్నాడు. అంటే అక్కడ దానివల్ల అధర్మము, ద్వేషము, క్రౌర్యము, ఈ లక్షణాలన్నీ ఉన్న వాళ్ళ దగ్గర కలి వస్తాడు. ఇంకెక్కడికి కలి రాడట. పరీక్షిత్ మహారాజు గారు ఆ విధంగా కలిని నిగ్రహించాడు. చాలా ధర్మబద్ధమైనటువంటి పరిపాలన చేశాడు పరీక్షిత్. అయితే విధి దైవాన్ని ఎవరూ తప్పించలేదు. ఒక రోజున వేటకు వెళ్ళాడు. వేటాడాడు, అలసిపోయాడు, దప్పికతోనే ఉన్నాడు. శరీక మహర్షి అని ఆయన చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు. ధ్యానంలో ఉన్నాడు. వెళ్ళి మంచినీళ్ళు కావాలన్నాడు. ఆయన వినలేదు, కళ్ళు తెరవలేదు, పట్టించుకోలేదు. ఈయన నన్ను అవమానం చేశాడని అక్కడ దగ్గరలో పడి ఉన్న ఒక మృత సర్పాన్ని తీసి ఆయన మెడలో వేసి వెళ్ళిపోయాడు. ఆయన మాట్లాడింది లేదు. దీనికి ఎందుకు అకారణంగా రోగం వచ్చిందో తెలీదు. మెడలో వేసాడు, వెళ్ళిపోయాడంటే రాజధానికి చేయలేదు. శిష్యుడు గమనంలో పరిగెత్తుకుంటూ వెళ్ళాడు వాళ్ళ అబ్బాయి కోసం. అతను గురువు గారి దగ్గరికి వెళ్ళి వేదం నేర్చుకుని ఇంటికి తిరిగి వస్తున్నాడు. జరిగిన విషయం చెబితే కంగారుగా వచ్చాడు. శృంగి ఆయన పేరు. ఆయన మహర్షే. మంచి ఆవేశ్వరుడు, వివరక్తం కుర్రవాడు. తండ్రి మెడలో మృత సర్పము. ఆయన నిశ్చలస్థితిలో ధ్యాన నిమగ్నుడై ఉన్నాడు. జాగ్రత్తగా ఆ సర్ప కళేబరాన్ని దూరంగా పారవేసి తండ్రి గారిని నెమ్మదిగా లేపాడు. ఆయనకి మీదకు వచ్చేదాకా కూర్చున్నాడు. ఈలోగానే ఒక శాపం పెట్టాడు. దివ్య దృష్టితో చూసి, మా నాన్నగారికి ఈ విధంగా అవమానం చేసినటువంటి ఆ రాజు 7 రోజులు, ఈ రోజు నుంచి 7వ రోజున తక్షణం యొక్క విషాదం గాలి పెద్దవైపోతాడని చెప్పించాడు. తండ్రి గారు లేచారు. చెప్పాడు జరిగిందంతా. చాలా పొరపాటు చేసేవాడు ఆయన. ఈ దేశానికి రాజు, మనల్ని రక్షించేటటువంటి వాడు రాజుగారు. ఆయన రాజ్యంలో మనం ఉన్నాం. ఆయన ఆశ్రితులం మనం. మనకు రక్షణిస్తున్నవాడు మహారాజు. కనీసం చెబుదాం పోని, ఏదైనా జాగ్రత్తలు తీసుకుంటాడని గౌరవంలోనే ఓ శిష్యుడిని పిలిచి నీ వెంటనే వెళ్ళి చెప్పమంటే అతను వెళ్ళి చెప్పాడు పరీక్షిత్. ఆయన ఏమీ బాధపడలేదు. విధి విధానం ఇలా ఉంది. విధానం జరగవలసింది జరగదు మానుతుందా అని రాజ్యాన్ని విడిచిపెట్టి మంత్రులకు అప్పచెప్పాడు. కుర్రాళ్ళు ఇంకా చిన్నపిల్లలు
జనమేజయ మహారాజు గారి ఊహ కూడా తెలియదు. చిన్నపిల్లవాడు గంగానదీ తీరంలో వెళ్ళి కూర్చున్నాడు. అక్కడ వచ్చేది సుఖ మహర్షి. పరీక్షిత్తుకి మహాభారతం అంతా కూడా ఆయన 7 రోజుల్లో తెలియజెప్పారు. ప్రారంభంలో మహాభారతంలో ఉన్నటువంటి ఘట్టమి అశ్వత్థామని అర్జునుడు బంధించి తీసుకురావడం, ద్రౌపది రథంతో మాట్లాడటం, ఈ సన్నివేశాన్ని పెట్టారు. భారతం ఎక్కడ పూర్తయిందో శ్రీకృష్ణుని ధ్యానంతో పూర్తయింది. అక్కడ ప్రారంభమైందన్నారు. భారతం శ్రీకృష్ణుని ధ్యానంతో ప్రారంభమైంది. శ్రీకృష్ణుని ధ్యానం ఎందుకు పెట్టారంటే వ్యాస మహర్షి పరీక్షిత్ గురించి చెప్పాలి. పరీక్షిత్ గురించి చెప్పాలంటే భారతం అంతా అయిపోయాకే మొదలు పెట్టారు కనుక అక్కడ ప్రారంభించారన్నారు. తర్వాత భీష్మస్తవం పెట్టారు. భీష్ముడు శ్రీకృష్ణుడిని స్తుతి చేశాడు. అంపశయ్య మీద ఉన్నాడు ఆయన 58 రోజులు. 10 రోజులు మహాభారత యుద్ధంలో 10 రోజులు యుద్ధం చేసి ఆయన అంపశయ్య మీద ఉన్నాడు. అక్కడికి వచ్చాడు ధర్మరాజు, శ్రీకృష్ణుడు మొదలైన వాళ్ళంతా కూడా వచ్చారు. ఎన్నో ధర్మాలు చెప్పాడు. మహాభారతంలో శాంతి పర్వం, అనుశాసనిక పర్వం, వీటిల్లో అనేక కథలు, అనేక ఘట్టాలు వస్తాయి. భీష్ముడు వారు శ్రీకృష్ణ పరమాత్మని స్తుతి చేశారు. త్రిజగన్మోహన నీలకంఠితను ఉద్దీపింత ప్రభాత భాసుర నీరజ ప్రభతోడి. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మూర్తిని కనులారా దర్శిస్తూ ప్రార్థన చేశారు. ఈ 58 రోజులు భీష్ముడు చేసిన పని ఏంటంటే శ్రీ మహావిష్ణువుని, ఆయన యొక్క అవతారమైనటువంటి శ్రీకృష్ణుడిని స్మరించుకుంటూ ఉండడమే. ఎంత కష్టపడ్డావయ్యా, మా అర్జునుడి కోసం అని చెప్పి నువ్వు ఎంత కష్టపడి చేసావు. నువ్వు ఈ కృష్ణుడు అర్జునుడికి సారథిగా ఉన్నాడు అంటాడు శ్రీకృష్ణుడు. అంటాడు పెద్ద శ్రీ గారి విద్యాపాదాశ్రీ గారి, ఈ గర్వంధుల రూపుమాటకి గాని, ఈ గర్వంధుల రూపుమాటకి గాని, జీతమా భక్త్యమా నీ గుర్రంబులతో పనికి నేనేలా. నాకు అంతగా సరదా ఉన్నట్లయితే మా ఇంటిలోనే గుర్రాలను తోవలేదు. మాకు ఉన్నాయి చాలా గుర్రాలు మా ద్వారకలో, నేను ఎప్పుడు నేను గుర్రాలు తొలగిపోలేదు. నిజమింకే ధర్మ రక్షమై యోగం భూనికి పార్థసారథి మహోద్యోగం సాధించి. అర్జునుడికి సారథిగా పనిచేశాను నేను. రోజు సాయంత్రం యుద్ధం అయ్యాక శరీరానికి తిరిగి వస్తారు. అర్జునుడు దిగా గాంధీవులను తీసుకుని శిబిరంలోకి వెళ్ళిపోతాడు. ఈయన పని ఏమిటి? డ్రైవర్ గారి పని. ఆ గుర్రాలను జాగ్రత్తగా తీసుకెళ్ళి కాసిన మంచినీళ్ళు తాగించి, వాటికి ఉన్నటువంటి ఆ మునుకులు ఉంటాయి, బాణాలు గుచ్చులు ఉంటాయి, అవన్నీ జాగ్రత్తగా తీసి ఆ వైద్యులు లేపనాలు తీసుకుని వస్తారు. రసాలు అవి పట్టించి కాస్త దువ్వి ఆ తోక దగ్గర గోపుతాట, గీరుతాట. గీరితే వాటికి ఆనందం కలుగుతుంది, జలపడుతుందట. వాటిని శుభ్రంగా కడుగుతాట. రథంలో కూర్చున్నప్పుడు వాటిని కాలుతో తగ్గితేనే కానీ ముందుకు వెళ్ళదు. తోకెత్తితే ఈయనకే తగులుతుంది. అలా చేశాడు పాపం ఆయన. పండితులు ఇంకో విషయం కూడా చెప్పారు. యుద్ధంలో భీకరంగా యుద్ధం జరిగేటప్పుడు రథి సారథి మాట్లాడుకునే అవకాశం ఉండదట. కబుర్లు చెప్పుకోవడానికి ఉండదు. ద్రోణుడి వైపు వెళ్ళి అన్నారనుకో, ఎక్కడండి ద్రోణుడు ఎక్కడ ఉన్నాడంటే నడకూడదు, చూసుకుని గుర్తుపట్టాలి. అందుకే ముందు జెండాలని బట్టి
ఏ రథి యొక్క ఏ మహావీరుడి యొక్క జెండా మీద ఏ గుర్తు ఉంటుందో దాన్ని బట్టి సారథి నైపుణ్యంగా తీసుకువెళ్ళాలి. అందుకే ఉత్తర గ్రహణ ఘట్టంలో చూస్తాం, అర్జునుడు ఎందుకైనా మంచిదని ఉత్తరుడికి ముందే చెప్పాడు, నేను కొందరు యోధుల యొక్క రథాలపై ఉన్నటువంటి జెండాల మీద ఉన్న గుర్తులు చెబుతాను, గుర్తు పెట్టుకోవస్తారా అని చెప్పి ద్రోణుడు వారి యొక్క రథం మీద బంగారు వేదిక ఉంటుంది. అశ్వత్థామ యొక్క రథం జెండా మీద కనకలాంబూల గోవృష సాంద్రుడు ద్రోణసుతుడు అని చెప్పి కొన్ని రథాల గుర్తులు చెప్తాడు. ఇంకొక విషయం కూడా చెబుతాడు, రవి సారథిని కుడివైపు డొక్కలో తగ్గితే గుంటాలతోటే చెప్పులు వేసుకుని ఉంటారు. మరి కుడివైపు పోవాలట రథం, ఎడమవైపు తగ్గితే ఎడమవైపు తిప్పాలట. సరిగ్గా వెన్నుబట్టి మీకు తన్నాడంటే ముందుకెళ్ళమని అలా కొన్ని సంజ్ఞలు పెట్టుకుంటారు వాళ్ళు. కృష్ణ పరమాత్మ మా అర్జునుడి చేత ఎన్ని తన్నులు తిన్నాడో కదా, మా అర్జునుడి కోసం ఎంత చేసావో కదా పరమాత్మ నువ్వు. త్రిజగన్మోహన నీలకంఠితము దీపింప ప్రభావ నీరజ బంధు ప్రభమైన చేలము పైంద్రంజిల్ల పచ్చని వస్త్రం వేసి కప్పుకుంటాడు ఆయన. ముల్లోకాన్ని మోహింపజేసేటటువంటి నీలవర్ణ కాంతితో ఉంటాడు ఆయన. ఆయన శరీరం వెలుగులు చెందుతూ ఉంటుందట. నీలాలక ప్రజ సంయుక్త ముఖారవిందము అతి సేవ్యం పై విజృంభింపా మా విజయం చేరెను వన్నెలాడు మది నావేశించునెల్లప్పుడు. ఈ విధంగా అనురాగాలు చిందిస్తూ అర్థాలు వస్తూ ఉండేటటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ మా అర్జునుడిని సమీపించేటటువంటి ఆ అందగాడు నా అంతరంగంలో నిరంతరము కూడా నిలిచిపోవాలి అంటాడు. ఇంకొక పద్యం చెప్తారు, భీష్ముడితో జరిగిన 10 రోజుల యుద్ధంలో 3వ రోజున అర్జునుడు ఆగాయమవుతున్నట్ట. భీష్ముడు దాటి వెంటనే ఆయన స్మరిస్తే వేదిక చక్రం వచ్చింది. రథానికి గబగబా నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు ఈయన కృష్ణుడు. భీష్ముడు వైపు వెనకాల పరిగెత్తుకొచ్చి పట్టుకున్నాడు పాపం అర్జునుడు. బతిమాలితే వెనక్కెళ్ళి రథం ఎక్కాడు. ఆ సన్నివేశాన్ని భీష్ముడు అలా మనసులో నిలుపుకుని ఇప్పుడు చెబుతున్నాడు. శ్రీకృష్ణుడు ఆయనకి ఎదురుగా వెళుతున్నప్పుడు అంపశయ్య మీద ఉండి, అలాగే 9వ రోజున కూడా మళ్ళీ ఇదే సన్నివేశం వచ్చింది. ఈసారి చక్రము లేదు, ఏం లేదు. ఆ గుర్రాలను పోలే కౌచిగా పుచ్చుకుని వచ్చేసాడు గబగబా నడుస్తూ. మళ్ళీ బతిమాలాడు, ఎందుకు చేశాడు ఈ పని? భీష్ముడికి ఆవేశం తగ్గాలి, కాస్త సాధారణ స్థితికి రావాలి, మా అర్జునుడికి ఉద్రేకం రావాలి, కాస్త ఉత్సాహం తెచ్చుకోవాలి. అది ఆయన యొక్క లక్ష్యం. భీష్ముడు అంటున్నాడు, కృష్ణ కుప్పించి ఎగసిన కుండలంబుల కంపి గగన భాగం వెల్ల కప్పి కొనగా ఉరికిన ఓర్వక ఉదరంబులోనున్న జగముల ప్రేమున జగతి కదలా చక్రంబు చేపట్టి సనుదెంసుదయమున పైనున్న పచ్చని పటముజారా నమ్మిటి నాభావునకు తెలుస్తోంది కృష్ణ. నమ్మిటి నాభావునకు వాడు సేయకు మన్నింపుమని క్రీడి మరటి గువా కరికి రంగించు సింహంబు కరణి నెరసి నేడు భీష్ముని చంపుడు నిన్నుగాడు విడు మర్జునాయంసు మద్విశిఖ వృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు. అటువంటి దేవుడు నాకు దిక్కని చెప్పి భీష్ముడు ప్రార్థిస్తున్నాడు. నా మానవర్షాన్ని తట్టుకోలేక వేగంగా దిగి రథం నుంచి కిందికి దిగితే భూమంతా కంపించిపోయిందట.
గబగబా అడుగులు వేసుకుంటూ వచ్చేస్తుంటే ఆ బొద్దలో ఉన్నటువంటి 3 జగాల బరువుకి కూడా చేతిలో చక్రాన్ని పట్టుకుని వస్తూ ఉంటే ఆ పైన ఉన్నటువంటి బంగార పంచలు కలిగినటువంటి పసుపు పచ్చని ఉత్తరీయం పుగారు కండువా జారిపోతూ ఉందట. నన్ను నవ్వుల పాలు చేయకయ్యా కృష్ణ అని చెప్పి ప్రతిమానుకున్నాడు అర్జునుడు. ఆగు అర్జున, ఈరోజు భీష్ముడిని చంపుతాను, నిన్ను రక్షిస్తాను అని నా వైపు వస్తున్నాడే శ్రీకృష్ణుడు. ఆ శ్రీకృష్ణుడు నాకు దిక్కు అనుకున్నాడు. తర్వాత పరీక్ష మహారాజు గారు జన్మించాడు. అత్తా వెళ్ళొస్తానత్తా అన్నాడు. కుంతీదేవి మహాభక్తురాలండి, కృష్ణ భక్తురాలు కుంతీదేవి. పాండవులు 13 సంవత్సరాలు అరణ్య అజ్ఞాతవాసాలు చేసినప్పుడు ఆవిడ చేసిన పని ఏమిటంటే శ్రీకృష్ణ పరమాత్మనే ధ్యానించుకుంటూ ఉన్నది ఆవిడ. కృష్ణ, నాకు ఎప్పుడు కష్టాలనే అయ్యి నాకు సుఖాలు ఇవ్వద్దు నువ్వు. ఎందుచేయాలంటే నాకు నువ్వు సుఖాలు ఇచ్చినట్లయితే నిన్ను మర్చిపోతానయ్యా. నేను నాకు కష్టాలు ఇచ్చి ఎప్పుడు కూడా నా మనసు నిన్నేదే రకమై ఉండేటట్టుగా అనుగ్రహించిన ఆయన అని ప్రార్థిస్తున్నారు. చిన్నప్పుడు శ్రీకృష్ణుడు చేసినటువంటి ఒక పని గుర్తు చేసింది శ్రీకృష్ణుడితో కలుపుతోంది. వాళ్ళమ్మ వెన్న చిలుపుతోందట కవ్వంతో. అమ్మ పాలు కావాలన్నాడు. ఇస్తానని కూర్చొని పాలు ఇచ్చింది. ఈరోజు పొయ్యి మీద పాలు పొంగిపోతున్నాయని ఈ కుర్రవాడిని పక్కన దింపి ఒంటింట్లో వెళ్ళింది గబగబా యశోదాదేవి. కోపం వచ్చింది. అక్కడ రాయి ఇంటే తీసుకున్న కుండను కొట్టాడు. కుండ పగిలింది, పాలు వెన్న నేల మీద ఒలికాడు. వచ్చి నవ్వుకుంది పాపం యశోద. కుంతీదేవి ప్రశంసిస్తోంది కృష్ణుని ఆ విషయం గుర్తు చేస్తూ. కృష్ణ, కోపముతోడ నీవు నది కుంభము భిన్నము చేయుచో. కోపం వచ్చి నువ్వు కుండను బద్దలు కొడితే గోపిక త్రాటకట్ట ఇలాంటి ఇంకా చాలా జరిగాయి. అప్పుడు దాన్ని కట్టేసింది, తాడుతో రోజు కట్టేసింది. విగుంచిత సంజన భష్పతో యథాపతి పూర్ణవక్త్రము గదంతుల భ్రాముచు వెచ్చనూచుచు పాపటమై నటించుట. అంతటి పరమాత్మ కూడా ఏమీ తెలియని అమాయకుడిలాగా, భయపడిపోతున్న చిన్నపిల్లవాడిలాగా వెతిమొహం పెట్టి బుద్ధమొహం వేసుకుని కళ్ళు నిరుపుకుంటూ నటించావు చూసేవా కృష్ణ. కృపాకరా నామది చోద్యమయ్యడి. ఇంకా స్తుతి చేస్తోంది కుంతీదేవి. శ్రీకృష్ణ యదుభూషణ నరసక శృంగారరత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన. లోకాన్ని ద్రోహం చేసేటటువంటి రాజుల యొక్క వంశాలను నాశనం చేసేటటువంటి వాళ్ళ కృష్ణ. లోకేశ్వర దేవతానీక బ్రహ్మణ గోగణాప్తిహరణ. ఆపన్నులైనటువంటి దేవతని, బ్రాహ్మణుని, గోవుల్ని రక్షించేటటువంటి వాడ. నిర్వాణ సంధాయగా మోక్షాన్ని ప్రసాదించేటటువంటి కృష్ణ. నీకు నృత్యన త్రుంపవే భవలతల్. నీకు నృత్యద త్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి. నా భవబంధాలు ఖండించవయ్యా. కుంతీదేవి అక్కర్లేదు, మనము కూడా రోజు చదువుకోవచ్చు. ఈ మధ్య మనకి కంఠస్థం వచ్చినట్లయితే ఇలాంటి 10 పద్యాలు భాగవతంలో చదువుకున్నట్లయితే, ఉదయాన్నే లేవగానే చదువుకున్నట్లయితే శ్రీకృష్ణ గనక కృష్ణుడితో మాట్లాడినట్టు లేదు. కుంతీదేవి చెప్పలేదు, అంతకంటే లేదు. మనం చెబుతున్నట్టే ఉంది, కృష్ణుడిని ప్రార్థిస్తున్నట్టే ఉంది. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగారరత్నాకర లోకద్రోహి నరేంద్ర పావ నరేంద్ర వంశదహన. లోకేశ్వర దేవతానీక బ్రహ్మణ గోగణాప్తిహరణ. నిర్వాణ సంధాయక కృష్ణ. కృష్ణ నీకు నృత్యద త్రుంపవే భవలతల్ల. భవబంధాల నుంచి కాపాడవయ్యా, భవబంధాలు ఖండించి నాకు మోక్షాన్ని ప్రసాదించవయ్యా కృష్ణ. నిత్యానుకంపానిధి. ఇలాంటి పద్యాలు రాసుకున్నాం.
రోజు చదువుకున్నట్లయితే భాగవతం చదివినంత పుణ్యం వస్తున్నాను. శ్రీ మహావిష్ణువు ఏకవింశతి అవతారాలను చెప్పారు భాగవతం ప్రారంభంలోని. 21 అవతారాలు చెప్పారు. ఇంకా 2-3 అవతారాలు వచ్చాయి అదనంగా. 21 అవతారాలు ఏకవింశతి. మనకి 10 అవతారాలు తెలుసు. మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నరసింహావతారం, వామనావతారం. రామో రామశ్చ రామశ్చ మత్స్య కూర్మ వరాహస్య నరసింహస్య వామన. మత్స్య కూర్మ వరాహ నరసింహ వామన. రామో రామస్య రామస్య రాముడు, ముగ్గురు రాములు, పరశురాముడు, కోదండరాముడు, దశరథాముడు, బలరాముడు. బుద్ధ కల్కి రేవచ. బుద్ధావతారం, కల్కి అవతారం. మనకి 10 అవతారాలు తెలుసు. ఇందులో కృష్ణావతారం చెప్పలేదు. కృష్ణుడు బదులు బలరాముడు చెప్పారు. ఇవి కానీ ఇంకా 11 అవతారాలు ఉన్నాయి. మొదట్లో మొట్టమొదటి అవతారం కౌమారము అనే స్వర్గాన్ని ఆసరాగా చేసుకుని సనక సనందనాది రూపాలతోటి కఠోరమైనటువంటి బ్రహ్మచర్యాన్ని అవలంబించి బ్రహ్మణ్యుడై చరించాట. అది విష్ణుమూర్తి యొక్క అవతారం. నరుడు, నారాయణుడు వీళ్ళిద్దరూ బదరికాశ్రమంలో బదరీనాథ్ తపస్సు చేసుకునేవారు. రాక్షస సంహారం చేశారు. అనేక మంది రాక్షసులు, దేవతలకి రాక్షసులకి యుద్ధం వచ్చినప్పుడు ఈ నారాయణులు రాక్షస సంహారం చేసేవారు. తపస్సు చేసుకునేవారు. ఈ సమయంలో ఒక రాక్షసుడిని చంపారని ఒక కథ ఉన్నది. సహస్ర కవచుడు అని ఒక రాక్షసుడట. రాక్షసుడనేసరికి లోకకంటకుడి, భయంకరుడు. 1000 కవచాలు ఉన్నాయి అతనికి. ఒక 1000 సంవత్సరాలు కనుక నిరంతరాయంగా యుద్ధం చేసినట్లయితే ఒక కవచం ఊడిపడుతుందట ఆ సహస్ర కవచుడికి. నారాయణుడు యుద్ధం చేసేవాడు 1000 సంవత్సరాలు, ఒక కవచం పడేది. ఈ 1000 సంవత్సరాలు నరుడు తపస్సు చేసేవాడు. ఆ కవచం ఊడిపడగానే అప్పుడు నరుడు యుద్ధానికి వచ్చేవాడు, నారాయణ తపస్సుకి వెళ్ళేవాడు. ఇలా 999 కవచాలు ఊడి ఒక్క కవచం మాత్రం మిగిలిందట. అప్పుడు శరణ పోలేడు వీళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు కలిసి అతన్ని వధించకుండా వదిలిపెట్టారు. అతడే కర్ణుడు అంటారు. అతనికి ఒక కవచం ఉంది కదా, పుట్టుకతోటి పుట్టు కవచం బలపడాయి. కవచ కుండలములతో సహజ కవచ కుండల మండితుడు కర్ణుడు. ఆ నరుడే అర్జునుడు, నారాయణుడే శ్రీకృష్ణుడు. నరనారాయణ సంభూతుడే ఈ శ్రీకృష్ణార్జునుడు. భారత యుద్ధంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి వారు. ఇక 2వ అవతారం యజ్ఞవరాహ అవతారాన్ని ధరించి భూమండలాన్ని బ్రహ్మ సృష్టి చేస్తున్నాడు. ఆ సృష్టి అంతా ఉండాలంటే భూమి కావాలి. రసాతలంలో మునిగిపోయింది మహాసముద్ర మధ్యలో. ఆ భూమిని సముద్ర గర్భం నుంచి బయటికి తెచ్చాడు. యజ్ఞవరాహ అవతారం అన్నారు దీన్ని. ఈ యజ్ఞవరాహమే హిరణ్యాక్షుడు సంహరించింది. హిరణ్యకశిపుడు తమ్ముడైనటువంటి హిరణ్యాక్షుడు భూమిని చాపగా తీసుకుని తీసుకుపోతే పాతాళానికి వరాహరూపం ధరించి భూమండలాన్ని రక్షించి తీసుకొచ్చాడు శ్రీ మహావిష్ణువు. మనకి వరుసగా చెప్పిన ఇందాక మత్స్యావతారంతో మొదలుపెట్టాము, కానీ భారతంలో ఆ వరుస అనుసరించలేదు. 3వ స్కంధంలో యజ్ఞవరాహ అవతారం చెప్పారు. మొదలు చెప్పింది అది. తర్వాత 7వ స్కంధంలో నరసింహావతారం చెప్పారు. ప్రహ్లాదుడి కథ. 8వ స్కంధం వచ్చేసరికి వామనావతారం చెప్పారు. మత్స్యావతారం కూడా చెప్పారు. ఈ ముందు వెనకలగా 9వ స్కంధంలో పరశురాముడు రామావతారాలు వచ్చాయి. బలరాముడు కృష్ణుడు అవతారాలు 10వ స్కంధం 10వ స్కంధంలో వచ్చాయి.
ఈ విధంగా చెప్పారు. ఏమనిపిస్తుందంటే పరీక్షిత్ మహారాజు గారు ఒక ప్రశ్న అడిగేవచ్చా, మహర్షి సుఖదేవ, బలిచక్రవర్తిని వామనుడు యాచకుడుగా వెళ్ళి పటువుగా వెళ్ళి చిన్న కుర్రవాడిగా 3 అడుగుల భూమి అడిగి ఈ ఉల్లోకాన్ని ఆక్రమించి సుతలలోకానికి పంపించాక కదా, ఆ వృత్తాంతం చెప్పడగా నేను అడిగేవాడు ఆయన. ఈయన ధ్యానంలోకి వెళ్ళేవాడు సుఖమహర్షి కొద్దిసేపు. ఆ కథ అంతా ఈయనకి దృష్టి పథానికి వచ్చేసేది. భలే గుర్తు చేసేవయ్యా పరీక్షిత్తు, నువ్వు చెప్పకపోయినట్లయితే ఈ కథ గుర్తొచ్చేది కాదు కదా అని మహదానందపడిపోయేవాట. ఆ కథ చెప్పేవాట. ఇలా భాగవతంలో అనేక కథలు, అనేక మంది భక్తుల కథలు, మనకి కొంతమంది భక్తుల యొక్క జాబితా ఇచ్చారు. ఉదయాన్నే లేచి ఆ భక్తుల పేర్లు కనుక మనం స్మరించినట్లయితే చాలా మంచిదన్నారు, శుభం ఉంటుందన్నారు. వీళ్ళంతా విష్ణుమూర్తి భక్తులే. ప్రహ్లాద, నారద, వీళ్ళందరి కథలు భాగవతంలో ఉంటారు. నారదుడు యొక్క శిష్యుడు ప్రహ్లాదు. నారదుడు ఉపదేశం చేశాడు, లీలావతంటే ఆ తల్లి పేరు. గర్భంలో ఉన్నటువంటి ప్రహ్లాదు నేర్చుకున్నాడు నారదుల వల్ల. ఆ గురువు గారిని 2వ పేరుగా పెట్టారు, శిష్యుడిని ముందు పెట్టారు. ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీష, సుఖ, శౌనక, భీష్మ, తాల్వ్యాం. ఈ తాల్వ్యుడు అనేవాడు ఒక విషయం, ఒక రాజు, మహారాజు గారు. ఆయన విష్ణు భక్తుడే. రుక్మాంగద ఆయన రాజు గారు. అర్జున, బలి, వశిష్ఠ, విభీషణాది పుణ్యాని మాం పరమ భాగవతాం స్మరామి. వీళ్ళని స్మరించుకోవడం మనకి మంచిది, సుఖాన్ని కలగజేస్తుంది, పుణ్యం వస్తుంది. పుణ్యాని మాం పరమ భాగవతాం నమామి. వీళ్ళకి నమస్కారం చేస్తున్నాం. ఈ భక్తుల యొక్క కథలు మనం భాగవతంలో భాగవతం చదివే కొద్ది వీళ్ళ యొక్క వృత్తాంతాలు తెలుస్తున్నాయి. అనేక మంది భక్తుల యొక్క వృత్తాంతం భాగవతంలో ఒక ముఖ్యమైనటువంటి విశేషం నవవిధ భక్తి మార్గాలు. 9 విధములైనటువంటి భక్తి మార్గాలని చెప్పారు. ఈ 9 భక్తి మార్గాలు మనం అనుసరించగలిగితే చాలా మంచిది. కానీ మన శక్తి మనకి సరిపోదు. కనీసం ఒకటైనా పట్టుకోండి. ఒక్క భక్తి మార్గాన్ని పట్టుకుని దాన్ని కనుక మనం అనుసరించినట్లయితే మన జన్మ ధరిస్తుంది, మన మోక్షం లభిస్తుంది. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఇవి ఆ 9 భక్తి మార్గాలు. శ్రవణం, కీర్తనం, సఖ్యం, స్మరణం, పాదసేవనం, ఆత్మనివేదనం, ఇలా 9 భక్తి మార్గాలు చెప్పారు. ఈ శ్లోకానికి చక్కగా అనువాదం చేశారు. ప్రహ్లాదుడు చెప్పారు వాళ్ళ నాన్నగారితో, ఒరే బాబు, నువ్వు నేర్చుకున్నటువంటి గురువు గారు నేను నేర్చుకుంటున్నావు కదా, మంచి విషయం ఏమన్నా చెప్పవయ్యా అన్నాడు. హిరణ్యకశిపుడు 5 ఏళ్ల అబ్బాయి పిలిచి, తను హృద్భాషవ సఖ్యము, తను శరీరం, హృదయం, భాష మనం మాట్లాడే మాట, వీటిల్లో సఖ్యం ఉండాలి, కోఆర్డినేషన్ ఉండాలి. తను హృద్భాషవ సఖ్యము, శ్రవణము, దాసత్వము, వందనార్చనము, ఆత్మలో ఎరుకయు. ఆత్మలో ఎరుక చక్కటి పదం గుర్తు పెట్టుకోవాలి మనం. ఆత్మలో ఎరుకయు సంకీర్తనల్ చింతనము అన్ని 9 భక్తి మార్గముల సర్వాత్మం హరిం నమ్మి సజ్జనుడై ఉండుట భక్తమంచుతలతు సత్యం దైత్యోత్తమా. అన్నగారు మహారాజా, ఈ 9 భక్తి మార్గాల్ని మనం అలవాటు చేసుకుని మన జీవితాన్ని గడిపినట్లయితే ఉండడం చాలా మంచిది మనకి. భద్రమంచుతలతు. ఇందులో శ్రవణ భక్తికి పరీక్షిత్ మహారాజును ఉదాహరణగా చెప్పారు. 7 రోజుల పాటు విన్నాడు. మనం భారత జీవితం అంతా చదువుతాం, 30 సార్లు వింటాం.
మోక్షం వస్తుందో రాదో చెప్పలేము. ఒక్కసారి విన్నాను ఆయన మనస్సు పెట్టి సుఖ మహర్షి చెబుతూ ఉంటే మోక్షం పొందే పరీక్ష మహారాజు. శ్రవణ భక్తికి పెద్ద ఉదాహరణ పరీక్షిత్తు. శ్రవణే పరీక్షితో భవతు సంకీర్తనే శ్రీసుఖ. సంకీర్తన భక్తికి శ్రీసుకుడు అన్నాడు. శ్రవణం కీర్తనం, విష్ణుమూర్తిని కీర్తన చేయడం, భాగవతాన్ని చెప్పడం శ్రీసుకుల వారు చేశారు. ఆ పని నారదుడు విష్ణునామ సంకీర్తన నిరంతరము విష్ణునామ సంకీర్తన చేస్తాడు. స్మరణ భక్తి స్మరించుకుంటూ ఉండేవారు. భీష్ముడు జీవితకాల పర్యంతము కూడా, విదురుడు ఇలాంటి భక్తులు, విభీషణుడు ఇలాంటి భక్తులు స్మరణ భక్తి అన్నారు. దాస్య భక్తి హనుమంతుడు పెద్ద ఉదాహరణ. శ్రీరాముడు నేను రామదాసస్య దోపస్య అన్నాడు. రావణుడు కొలువు కోటల్లో పేరు సుందరకాండ. రామదాసస్య దోపస్య, నేను రాముడి యొక్క దాసుడిని, దూతకౌత్యాన్ని నీ దగ్గరికి రావణా. అది సఖ్యభక్తి. అర్జునుడు సఖ్యభక్తి, గుహుడు కూడా సఖ్యభక్తే. గుహుడిని కౌగిలించుకున్నాడు రాముడు. పడవ దాటించిన తర్వాత నాకు తాకుడంతో నువ్వు అంతే అన్నాడు. గుహుడికి రాముడికి సఖ్యభక్తి అన్నాడు. దాస్యభక్తి కూడా దాసుడిలాగే భావించాడు ఆయన కూడా రాముడికి. ఇక బలిచక్రవర్తి ఒక మంచి గుణం చెప్పారు ఇక్కడ సంస్కృతంలో. ఆత్మనివేదనం, తెలుగులో దాన్ని మారుస్తూ ఆత్మలో ఎరుకయు, ఆత్మజ్ఞానం కలిగి ఉండాలి. భగవంతుని ఆత్మలో జ్ఞానాన్ని పొంది ఉండాలి. దానికి ఉదాహరణ బలిచక్రవర్తి అన్నారు. బలిచక్రవర్తి రాక్షసుడైనా కూడా విష్ణుభక్తుడు, శ్రీమన్నారాయణని మనసులో నిలుపుకుని భక్తితో సేవించినటువంటి వాడు. మన వాళ్ళు ఈ ఆత్మ నివేదనం అన్న పదాన్ని పట్టుకుని ఆత్మని నివేదించేయాలండి, మనం భగవంతుడికి ఆత్మని నివేదించాలి. పోతన్న గారు తప్పుగా అనువదించారంటే అర్థశాస్త్రం కూడా చేసిన పడుతున్నారు. కాదండి, ఆత్మ నివేదనం అంటే దానికి సరి అయినటువంటి అనువాదం ఆత్మజ్ఞానం కలిగి ఉండడం. ఎలా అంటే ఆ సంస్కృత పదం ఇది. ఆత్మన్ ఆత్మయందు, విద్ తెలుసుకోవడం, జ్ఞానం. విద్యులోంచి వచ్చిందే వేదం, జ్ఞానాన్ని తెలియపరిచేది వేదం. ఆత్మలో తెలుసుకోవాలి భగవంతుడిని, ఆత్మ జ్ఞానం కలిగి ఉంటాయి. ఈ విధమైనటువంటి నవవిధ భక్తుల్ని కూడా, అటువంటి భక్తులను కూడా పేర్కొంటుంది మహాభారతం. ఇక యజ్ఞవరాహావతారంలో భూదేవుడు ఉద్ధరించాడు శ్రీ మహావిష్ణువు. బ్రహ్మదేవుడు చెప్పాడు ఈ పత్ని అయ్యారు, అందుకే భూదేవి విష్ణుమూర్తికి భార్య అంటారు, వాళ్ళ కుమారుడే నరకాసురుడు అంటారు. భూదేవిలోనే విష్ణుమూర్తి వైష్ణవ అస్త్రం ఇచ్చాడు. అది నరకుడి దగ్గర ఉందని నారాయణాస్త్రం, వైష్ణవాస్త్రం. ఆ అస్త్రాన్ని నరకాసురుడు అతని కుమారుడైన భగదత్తుడికి ఇచ్చాడు. భగదత్తుడు మహాభారత యుద్ధంలో దుర్యోధన పక్షంలో పోరాటం చేశాడు. చేస్తే అర్జునుడు కృష్ణుడితో భీకర యుద్ధం జరుగుతోంది. ఈ నారాయణాస్త్రం ప్రయోగించాడు. విష్ణుమూర్తి ఒకసారిగా కృష్ణుడు రథంలో లేచి నిలబడ్డాడు, దూరాల పగ్గాలు వదిలేసి. ఆ అస్త్రం వచ్చి ఈలో ఐక్యం అయిపోయింది. ఎంత పని చేసావు కృష్ణ, నేను ఆ అస్త్రాన్ని ఉపసంహరించేవాడిని కదా అన్నాడు అర్జునుడు. నీ వల్ల కాదయ్యా బాబది, నా అస్త్రం అది, నేనే దాన్ని ఉపసంహరించగలన్నాడు విష్ణుమూర్తి. అది వైష్ణవాస్త్రం అంటారు. ఇక మూడవ అవతారం నారదుడు అవతారం. మనకందరికీ తెలుసుగా నారదుడు గ్రహభోజనుడు అంటారు కానీ కాదు, ఆయన విష్ణు భక్తిని అన్ని లోకాలను ప్రచారం చేసినటువంటి వాడు. ఆయన మోక్షదాయకమైనటువంటి వైష్ణవ ధర్మాన్ని బోధించాడు. ఇక నాలుగవ అవతారంలో ధర్ముడు అనే పేరుతోటి, ధర్ముడు అనేటటువంటి ఆయనకి ఆయన భార్య అయినటువంటి మూర్తికి నరనారాయణులుగా జన్మించాడు. మొదటిది సనక సనందనులు, ఇందాక మనం చెప్పుకున్నది సనక సనందనులు, ఇది నరనారాయణుడు. ఇక సనక సనందనుల అవతారం ఏంటంటే నలుగురు వాళ్ళు బ్రహ్మజ్ఞులు. ఎప్పుడూ 5 సంవత్సరాల పొరపాటులాగే ఉంటారు వాళ్ళు. సనక, సనందన, సనత్కుమార, సనసుజాత వాళ్ళ పేర్లు. మహావిష్ణు భక్తులు, అన్ని లోకాలు స్వేచ్ఛగా సంచరిస్తూ ఉంటారు. ఒకసారి వాళ్ళు విష్ణుమూర్తిని దర్శిద్దామని వైకుంఠానికి వెళ్తే ఆ ద్వారం దగ్గర అడ్డుపడ్డారు జయుడు విజయుడు.
కోపం వచ్చి మీరు రాక్షసులే జన్మించండి పోండి 3 జన్మలు అన్నారు. వాళ్ళే హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా, రావణ కుంభకర్ణులుగా, శిశుపాల గంగాపుత్రులుగా జన్మించారు. విష్ణువు నరసింహావతారం ఎత్తి, రామావతారం ఎత్తి, కృష్ణావతారం ఎత్తి వాటిని సంహరించారు. ఆ విధంగా వాళ్ళకి శాప ఉపశమనమైంది. ఇది నరనారాయణ అవతారం 4వది. 5వది కపిలుడు అనేటటువంటి కపిలావతారం. కర్దముడు అనే మహర్షికి కర్దమ ప్రజాపతి ఆయన భార్య అయినటువంటి దేవహూతికి కుమారుడుగా జన్మించాడు. తల్లికి బ్రహ్మజ్ఞానాన్ని బోధించాడు. అనేక ధర్మాలు చెప్పాడు. తల్లి అయినటువంటి దేవహూతికి ఈ సాంఖ్యయోగాన్ని ప్రతిపాదించాడు కపిలుడు. కపిలుడి సాంఖ్యయోగం కపిలాచార్యుడు. అలాగే ప్రహ్లాదుడు, అలర్కుడు మొదలైన వాళ్ళకి ఈ కపిలుడు ఆత్మవిద్యను ప్రబోధించాడు. 7వ అవతారం యజ్ఞుడు అనే అవతారం. రుచి, ఆకృతి వీరి కుమారుడిగా జన్మించాడు. రుచి అనే ప్రజాపతి, ఆయన భార్య ఆకృతి ఎందు యమాది దేవతలతోటి స్వయంభూ మన్వంతరాన్ని సంరక్షించాడు. స్వయంభూముడు యొక్క ఆ మన్వంతరాన్ని సంరక్షించేటటువంటి వాడు యజ్ఞ అవతారం, యజ్ఞుడు అనే అవతారం. 8వ అవతారం నాభి అనే ఆయనకి భార్య అయిన మేరుదేవి యందు వృషభుడై జన్మించాడు. వృషభావతారం అన్నారు దీన్ని. పండితులకు పరమహంస మార్గాన్ని బోధించాడు. చిన్న అవతారం. కుమారుడిగా జన్మించాడు. వృషభుడు ఆయన పేరు. పండితులకి పరమహంస మార్గాన్ని బోధించాడు. ఇక 9వ జన్మలో ఋతు చక్రవర్తిగా జన్మించాడు. వేరుడు అనే రాజుకి కరువు కాటగా ఉన్నాయి దేశంలో. అట్లా సరిగ్గా పండట్లేదు. భూమి బీడువారిపోయింది. అప్పుడు భూమిని గోవుగా చేసి ఆలని పిదికాడు. అంటే సస్యాలను పిదికాడు, ఔషధుల్ని పిదికాడు. దాంతో వర్షాలు పడ్డాయి, ఔషధులు పడ్డాయి, పంటలు పడ్డాయి, ప్రజలు సుఖించారు. ఈ అవతారం ఋతు చక్రవర్తి అవతారం. ఇక 10వ అవతారం మత్స్యావతారం. మనకు తెలుసున్నది. చాక్షుష మన్వంతరంలో జలప్రలయం సంభవిస్తే వైవస్వత వల్ల ఆ పడవలో ఎక్కించి ఒడ్డుకు చేర్చాడు. ఇది 10వ అవతారం అయినటువంటి మత్స్యావతారం. 11వ అవతారం కూర్మావతారం. వరుసలో వచ్చాయి. ఈ కూర్మావతారంలో మందర పర్వతాన్ని నదిస్తే పాలసముద్రాన్ని జరిగితే అమృతం కోసం ఆ పర్వతం దిగిపోతుంది పాలసముద్రంలో. అప్పుడు కూర్మరూపుడై ఆది కూర్మం. భాగవతంలో ఆ ఘట్టం కూడా ఉంది. సాగర మఠం, క్షీరసాగర మఠం. శివుడి దగ్గరికి వచ్చాక హాలాహలం పుట్టింది ముందు. మిగతాది పుడితే ఎవరైనా తీసుకుంటారు, కానీ హాలాహలం తీసుకుంటారు. బ్రహ్మదేవుడు వద్ద చూస్తే ఒక ఆయన ఉన్నాడే, ఆయనే అడగండి, ఆయనే సమర్థుడు దీనికి అన్నాడు. మామూలుగా కలపరు. ఆయన ధ్యానంలో కూర్చుంటాడు కైలాస పర్వతం మీద. అన్ని అవతారాలు ఎత్తాడు ఆయన విష్ణువులాగా. ఆయన దగ్గరికి వెళ్ళారు, బతిమారారు. ఓసారి పక్కన చూశాక పర్మిషన్ తీసుకోవాలి కదా, భార్య వంక చూశాడు. వెళ్ళండి అంటారు. ఆమెకు తెలుసు. మృంగెడు వాడు విగుండని మృంగెడియు గరళమనియు మేలని ప్రజకు మృంగుమనే సర్వమంగళ. చక్కటి పదం. మృంగుమనే సర్వమంగళ మంగళ సూత్రం మునెంత మది తలచినదో. మంగళసూత్రాన్ని ఎంత విజ్ఞానంతో కదా. ఏమీ పర్వాలేదు, రెండంటి ముందుకి అందట పరమేశ్వరుడు గారు ఆ హాలాహలాన్ని తెలగబండులాగా చేశాడు. అలసే పెట్టి చేతిలో వచ్చి కూర్చుంది. శంఖం పెడితే శంఖంలో వచ్చింది. కంఠంలో పెట్టుకున్నాడు ఆయన. కిందకి దిగితే ఆయన బొమ్మలో ఉన్నాయి 14 లోకాలు, అవి పోతాయి. బయటికి వెళ్తే బయట ఉన్న ప్రపంచాలు పోతాయి. ఇప్పటికీ పాపం ఆ పరమేశ్వరుడు కంఠంలోనే ఉంచుకున్నాడు ఆ గవరాన్ని. గవరకంఠుడు అని పేరు వచ్చింది, నీలకంఠుడు అని పేరు వచ్చింది. అందువల్లే ఆయనకి. అప్పుడు కృష్ణుడు విష్ణుమూర్తి కింద ఉండిపోయాడు. పాపం ఆ పర్వతం కింద ఉండిపోయాడు. ఆది కూర్మను కింద. ఆ కూర్మ అవతారం ఒక అవతారం.
తర్వాత ధన్వంతరి అవతారం చాలా వచ్చాయి. అందులో ఉచ్చైశ్రం వచ్చింది, తెల్లటి గుర్రం, సామధేను వచ్చింది, కల్పవృక్షం వచ్చింది, ఐరావతం వచ్చింది. ఐరావతాన్ని వచ్చేసరికి ఇంద్రుడు తీసుకున్నాడు. లక్ష్మీదేవి వచ్చింది, విష్ణుమూర్తి వక్షస్థలాన్ని అలంకరించింది. చంద్రుడు పుట్టాడు, ఆకాశంలో ఉన్నాడు ఆయన. చివరికి అమృతం వచ్చింది. పాపం కష్టపడి తాళైన పట్టుకున్నాం మేమంటారు రాక్షసులు. నాకు వాటా కావాలన్నారు. వీళ్ళు దేవతలు రాక్షసులు కలహించారు. అప్పుడు ఈ అమృతాన్ని తీసుకొచ్చిన వాడు ధన్వంతరి. ఇదొక అవతారం. విష్ణుమూర్తి ధన్వంతరి అవతారంగా వచ్చాడు. ఆయుర్వేదం అన్నారు. ఆ అవతారంలో ఆయుర్వేద రూపంగా మానవులకు ఆరోగ్యాన్ని చేకూరుస్తున్నాక ధన్వంతరి. మనం ఇప్పుడు మనిషం కానీ కొన్ని మందులు వేసుకునేటప్పుడు ధన్వంతరి అయిన మహాగా మందులు వేసుకునేవారు. ఆయన తలుచుకుని వేసుకోవాలంటే మందులు మనం తలుచుతూ ఉన్నామా అన్నీ మనం ఆంగ్లేయ మందులు వాడతాం కాబట్టి. తర్వాత ఇంకొక అవతారం మోహిని అవతారం. ఈ అవతారంలో వచ్చి దేవతలకి రాక్షసులకి అమృతాన్ని పంచేటటువంటి విషయంలోని దేవతలకు ఇచ్చింది ఆవిడ. ఆ కథ మనకందరికీ తెలుసు, మోహిని భస్మాసుల కథ. ఇక ప్రధాన అవతారం నరసింహమూర్తి అవతారం. ప్రహ్లాద జయంతిగా నరసింహ, ముఖం తలేమో నరసింహము, శరీరమేమో నరుడు. హిరణ్యకశిపుడిని చంపాడు. 15వ అవతారంలో వామనావతారం. మాయావారుడిగా వచ్చాడు. బలిచక్రవర్తి 3 అడుగులు నేల అడిగాడు. వామనావతారం. ఆ ఘట్టంలో విపులంగా మనం మాట్లాడుకుంటాం. తర్వాత అవతారంలో పరశురాముడు అవతారం. ఈ పరశురాముడు అవతారంలో 21 మార్లు భూమండలం అంతా కూడా సంచరించి భూలోకంలో ఉన్న క్షత్రియ సమూహాన్నంతని కూడా వధించాడు. గంధర్వుడితోటి సమస్త క్షత్రియ సంహారం చేశాడు. ఆయన క్షత్రియ విహీనం చేశాడు. ఇక 17వ అవతారం వేదవ్యాస అవతారం అన్నారు. వ్యాసుడు కూడా శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమే. వ్యాసో నారాయణో హరి. ఆయన ద్వైపాయన కృష్ణుడు అంటారు. ఆయన్ని వేదశాఖల్ని 4 వేదాల కింద విభజన చేశాడు ఆయన. తర్వాత అవతారం శ్రీరామ అవతారం. మానవుడుగా జన్మించి రామాయణంతా జరిగింది, యుద్ధం జరిగింది, రావణుడు మరణించాడు. దేవతలంతా వచ్చి ప్రశంసించారు రాముడు. శ్రీరామచంద్ర, నువ్వు పరమాత్మయ్యా, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడయ్యా అన్నారు. అప్పుడు నేను మానవుడు, దశరథ కుమారుడు అన్నాడు. తర్వాత 19వ అవతారం బలరాముడు, 20వ అవతారం బుద్ధుడు, 21వ అవతారం కల్కి అవతారం. ముందు రాబోయేది 2 అవతారాలని చెప్పారు. అయితే కృష్ణావతారం పరిపూర్ణ అవతారం అన్నారు. ఈ అవతారాలన్నీ కూడా జామకాయలో గింజలు ఉన్నట్టుగా ఉంటే ఫలరు బీజరూప ఫల అవ సంపూర్ణ అవతారం కృష్ణావతారం అన్నారు. సాక్షాత్ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణుడు అన్నారు. ఈ అవతారాలన్నీ ధరించింది శ్రీకృష్ణుడే అన్నారు. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు యొక్క 51 అవతారాలను చూసాం. రేపు కొనసాగిద్దాం. 6:30కే ప్రారంభిద్దాం. అందరూ రావాల్సిన స్వస్తి.